మల్టిప్లై 8795 విత్ 125. ఈ నెంబర్ ని 125 తో మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ ఎంత అంటున్నాడు. 125 అనేది 25 మల్టిపుల్ కాబట్టి మల్టిప్లై చేయగా వచ్చే రిజల్ట్ కూడా 25 మల్టిపుల్ అవుతుంది. సో ఆప్షన్స్ లోకి వెళ్ళి 25 మల్టిపుల్ చూద్దాం. ఎండింగ్ లో 75 ఉంది కాబట్టి ఇది 25 మల్టిపుల్ అవుతుంది, హోల్డ్ లో పెట్టుకుందాం. ఇక్కడ కూడా 75 ఉంది, 25 మల్టిపుల్ అవుతుంది, హోల్డ్ లో పెట్టుకుందాం. ఇక్కడ 25 మల్టిపుల్ లేదు, ఆప్షన్ 3 ఆన్సర్ కాదు. ఇక్కడ కూడా 25 మల్టిపుల్ లేదు, ఆప్షన్ 4 ఆన్సర్ కాదు. అయితే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవ్వాలి లేదా సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవ్వాలి. మీరు గమనించినట్లయితే ఈ రెండు నెంబర్స్ లో ఎక్కడ 3 మల్టిపుల్స్ కనిపించట్లా. 9 3 మల్టిపుల్ ఓకే, 7 + 5 కూడా 3 మల్టిపులే. రిమైనింగ్ నెంబర్ 8 అనేది నాన్ 3 మల్టిపుల్. సో ఈ టోటల్ నెంబర్ నాన్ 3 మల్టిపుల్, 125 కూడా నాన్ 3 మల్టిపుల్. నాన్ 3 మల్టిపుల్ ని నాన్ 3 మల్టిపుల్ తో మల్టిప్లై చేస్తే మనకు రావాల్సింది నాన్ 3 మల్టిపుల్ రావాలి, 3 మల్టిపుల్ రాకూడదు. ఈ రెండు ఆప్షన్స్ లో 3 మల్టిపుల్ ఉంటే దాన్ని తీసేసి మిగతా ఆప్షన్ తీసుకుందాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 9 is 3 multiple, 9 is 3 multiple, 3 is 3 multiple, 7 plus 5 12 3 multiple, remaining number 1. So 1 non 3 multiple కాబట్టి ఫస్ట్ ఆప్షన్ హోల్డ్ లో పెట్టుకుందాం. సెకండ్ ఆప్షన్ లోకి వచ్చాను. 9 is 3 multiple పక్కన పెట్టాను, 3 is 3 multiple, 7 plus 5 12 is 3 multiple, 8 plus 1 9 3 multiple అంటే టోటల్ నెంబర్ 3 multiple. మనకు అక్కర్లేదు, సెకండ్ ఆప్షన్ ఆన్సర్ కాదు, ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 179. The ratio of two numbers is 2:7. If 4 is added to each number, then the ratio between them becomes 4:9. What are the basic numbers? రెండు నెంబర్స్ స్టార్టింగ్ లో 2:7 రేషియోలో ఉన్నాయని, ప్రతి నెంబర్ కి 4 కలిపిన తర్వాత 4:9 అని చెప్తున్నాడు. సో ఆ నంబర్స్ ఏవి బేసిక్ గా అని అడుగుతున్నాడు. 2 పార్ట్స్ నుంచి 4 పార్ట్స్ కి రావడం జరిగింది, గ్యాప్ ఈస్ 2 పార్ట్స్. 7 పార్ట్స్ నుంచి 9 పార్ట్స్ కి రావడం జరిగింది, గ్యాప్ ఈస్ 2 పార్ట్స్. గ్యాప్ 2 పార్ట్స్ ఎందుకు వచ్చిందంటే 4 యాడ్ చేయడం వల్ల వచ్చింది. అంటే 2 పార్ట్స్ 4 అని క్లియర్ గా చెప్పేశాడు. అందులో నాకు ఫస్ట్ నెంబర్ కావాలంటే 2 పార్ట్స్ కనుక్కోవాలి, 4 అని తెలిసిపోయింది. సో ఫస్ట్ నెంబర్ 4 ఉండాలి. ఆప్షన్ లోకి వెళ్తే ఫస్ట్ నెంబర్ 4 థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 180. ఇదే ఇందాక క్వశ్చన్ లో గనక సెకండ్ నెంబర్ కావాలంటే 7 పార్ట్స్ కనుక్కోవాలి. 2 పార్ట్స్ 4 అయితే 7 పార్ట్స్ ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఆప్షన్ 3 ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 180. The shadow of 48-meter high building is sometimes 32 meters long. What is the length of the shadow of 144-meter high tower at this time? 48 మీటర్ హైట్ ఉన్న ఒక టవర్ యొక్క నీడ షాడో అనేది 32 మీటర్స్ అయినట్లయితే 144 మీటర్స్ హైట్ ఉన్న టవర్ యొక్క షాడో ఎంత లెంత్ ఉంటుంది అని అడుగుతున్నాడు. క్లియర్ గా చెప్తున్నాడు, 48 ఉన్నప్పుడు 32 షాడో చూపిస్తుంది, 144 మీటర్ హైట్ ఉన్నప్పుడు ఎంత షాడోని చూపిస్తుంది అని అడుగుతున్నాడు. గమనించండి, 48 కి ఎగ్జాక్ట్ గా మీరు చెక్ చేసుకున్నట్లయితే 3 టైమ్స్ కనిపిస్తుంది. 40 3 times 120, 8 3 times 24, 120 plus 24 144 అవుతుంది, 3 టైమ్స్ అవుతుంది. ఇప్పుడు నాకు 32 3 టైమ్స్ కావాలి, రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది, దట్ ఈస్ 96 అవుతుంది. 96 అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 181. If a person's salary increases by 11% in the first year and decreases by 11% in the second year, then what will be the percentage change in the salary at the beginning of the third year related to the initial salary? క్లియర్ గా గమనించినట్లయితే ఫస్ట్ 11% ఇంక్రిమెంట్ వచ్చిందని, తర్వాత 11% డిక్రిమెంట్ వచ్చిందని చెప్పాడు. ఓవరాల్ గా శాలరీ ఫస్ట్ తో కంపేర్ చేసుకుంటే ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది లేదా ఇంక్రీజ్ అయింది చేంజ్ గురించి అడుగుతున్నాడు. సో మీకు ఫస్ట్ ఇయర్ లో ఇంక్రిమెంట్, సెకండ్ ఇయర్ లో డిక్రిమెంట్ వచ్చింది. ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫార్ములా వేస్తే సరిపోతుంది. ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫార్ములా x + y + x × y/100. ఇంక్రీజ్ అయితే ప్లస్ వేస్తాం, డిక్రీజ్ అయితే మైనస్ వేస్తాం. ఫస్ట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి +11 అని మాట్లాడుతున్నాను, తర్వాత డిక్రీజ్ అయింది కాబట్టి -11 అని మాట్లాడుతున్నాను. 11 - 11 ప్లస్ 11 × -11/100 ఫార్ములా x + y + x × y/100. సో +11 -11 క్యాన్సిల్ అయిపోయింది. 11 × 11 అంటే 121, కానీ మధ్యలో మైనస్ ఉంది, ఆ మైనస్ వచ్చేస్తుంది ఇక్కడికి ముందుకి. 121/100 అంటే 1.21% అవుతుంది. గమనించాలి, -1.21% ఆప్షన్ 3 లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 182. 5/8 residents of a housing society have their own cars and 3/4 of the car owners have bought the car parking space. If 150 people bought the place of car parking, then how many residents were there in the society? అసలు మొత్తం మీద సొసైటీలో ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాడు. మనకు తెలియదు కాబట్టి మనం ఏమనుకుందామంటే ఎక్స్ మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఎక్స్ మెంబర్స్ ఉన్నారు. ఆ ఎక్స్ మెంబర్స్ లో 5/8 మెంబర్స్ హౌసింగ్ సొసైటీ హ్యావ్ దేర్ ఓన్ కార్స్. 5/8 మెంబర్స్ కి ఓన్ కార్స్ ఉన్నాయి అంటున్నాడు. ఆ ఓన్ కార్స్ ఉన్న వాళ్ళలో
3/4 మెంబర్స్ కి కార్ పెట్టడానికి ప్లేస్ ఉంది అని చెప్తున్నాడు, పార్కింగ్ స్పేస్ ఉంది అని చెప్తున్నాడు. పార్కింగ్ స్పేస్ ఉన్న వాళ్ళు 150 మెంబర్స్ అని చెప్పాడు. ఇదేమో పార్కింగ్ స్పేస్ ఉన్న వాళ్ళు వాళ్ళ నెంబర్ 150 కాబట్టి ఈక్వల్ చేసాం. ఇందులో క్యాన్సిలేషన్ చేస్తే 5 × 3 15 అవుతుంది. 15 150ని 10 టైమ్స్ కట్ చేస్తుంది. 8 × 4 32 × 10 అంటే 320 అవుతుంది. మొత్తం సొసైటీలో 320 మెంబర్స్ ఉన్నారు. ఆప్షన్ 3 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 183 డయాగ్రామ్ ఇచ్చాడు. In the given circle, the curve AB is expanded to join the point D and the point D. If AB equal to 6 cm, BD equal to 2 cm, then the length of DE. నాకు కావాల్సింది DE లెంత్ కావాలి. గమనించండి అమ్మా, దీన్ని ఏమని మాట్లాడొచ్చు? DEని అని అంటే టాంజెంట్ అని మాట్లాడొచ్చు. ఒక టాంజెంట్ అంటే ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డ్రా చేశాం కాబట్టి దీన్ని టాంజెంట్ అని మాట్లాడొచ్చు. ఇదేమో టాంజెంట్ లైన్, ఇదేమో సీకెంట్ లైన్. రెండు గనక ఉన్నప్పుడు వాటి యొక్క రిలేషన్ ఏమవుతుందంటే డైరెక్ట్ ఫార్ములా రాస్తున్నాను. డిఈ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు టాంజెంట్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఏమని మాట్లాడొచ్చు అంటే బిడి ఇంటూ డిఏ లేదా ఏడి అని మాట్లాడొచ్చు. ఇది ఫార్ములా ప్రకారం రాశానమ్మా. డిఈ ఎంత ఇచ్చాడంటే ఆల్రెడీ బిట్లో ఏమని ఇచ్చాడంటే డిఈ ఇవ్వాల, నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది డిఈ లెంతే ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు బిడి ఎంత ఇచ్చాడంటే 2 ఇచ్చాడు. ఏడి ఎంత ఇచ్చాడంటే ఇక్కడ ఏబి 6 ఇచ్చాడు, బిడి 2 ఇచ్చాడు. ఏడి ఎంత అవుతుందంటే 8 అవుతుంది. 2 × 8 అంటే 16 అవుతుంది. డిఈ స్క్వేర్ 16 అయితే డిఈ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4 అవుతుంది. ఆప్షన్ 4 అవర్ ఆన్సర్. సీకెంట్ లైన్ కి టాంజెంట్ లైన్ కి మధ్య ఉండే రిలేషన్ ఫార్ములా అది డైరెక్ట్ గా చూడండి. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 184. What will be the highest common factor of numbers 30, 42 and 96? ఈ నెంబర్స్ ని క్యాన్సిల్ చేసే హైయెస్ట్ నెంబర్ ఏది అని అడుగుతున్నాడు. అది దాని మీనింగ్ అమ్మా. ఆప్షన్స్ లోకి వెళ్ళి ముందు హైయెస్ట్ నెంబర్ ఎక్కడుందో అక్కడి నుంచి ప్రొసీడ్ అవుదాం. ఆప్షన్స్ లో చెక్ చేస్తే హైయెస్ట్ నెంబర్ 8. సో 8 ఈ 3 నెంబర్స్ ని క్యాన్సిల్ చేస్తే పర్ఫెక్ట్ గా అదే మనకు కావాల్సిన ఆన్సర్. లేకపోతే నెక్స్ట్ హైయెస్ట్ దగ్గరకు వెళ్దాం. 30ని 8 క్యాన్సిల్ చేయదు కాబట్టి ఇది మనకు కావాల్సిన ఆన్సర్ కాదు. 8 తర్వాత ఉండే నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఏంది అని చెక్ చేస్తే 6 ఉంది. ఈ 6 30ని క్యాన్సిల్ చేస్తుంది, 42ని కూడా చేస్తుంది, 96ని కూడా చేస్తుంది. అంటే మనకు కావాల్సిన హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆప్షన్ 2 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 185. Samu spent 1/4 of his funds on books, 1/8 on food. If he is left with 40 rupees, then how much did he spend on food? మీకు ఇది ఏ టాపిక్ అయినా అనవసరం. మీ టాపిక్ లో ఫ్రాక్షన్స్ కనుక కనిపిస్తే మీరు టోటల్ ని ఫ్రాక్షన్స్ లో ఉన్న డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం అనుకోండి. మన దగ్గర డినామినేటర్స్ లో ఒకటి 4 ఒకటి 8 కనిపిస్తుంది. రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే 8. అతని దగ్గర ఉన్న టోటల్ ఎంత అంటే 8. 8 లో ఫస్ట్ ఏం చేశాడంటే 1/4 తీసుకున్నాడు. 8కి 1/4 అంటే 2. ఇది ఫండ్స్ కి ఖర్చు పెట్టాడు. గమనించండి. ఆ తర్వాత 1/8 తీసుకున్నాడు. 8కి 1/8 అంటే 1 అవుతుంది. అది దేనికి ఖర్చు పెట్టాడు? ఫుడ్ కి ఖర్చు పెట్టాడు. ఇందాక ఖర్చు పెట్టిందేమో ఫండ్స్ కి, ఇదేమో ఫుడ్ కి ఖర్చు పెట్టాడు. రైట్. ఇప్పుడు మొత్తం మీద ఎంత అయిపోయిందంటే అతని దగ్గర 8 రూపీస్ ఉంది, 3 రూపీస్ అయిపోయింది. ఇంకా 5 రూపీస్ ఉంది. వాడి దగ్గర 40 రూపీస్ మిగిలిందని చెప్పాడు. మన లెక్క ప్రకారం 40 అనేది 5 పార్ట్స్ అయినట్లయితే మనకేం కావాలి? ఫుడ్ కు ఖర్చు పెట్టింది కావాలి. ఫుడ్ ఖర్చు పెట్టింది ఎంత? 1 పార్ట్ కదా. సో 1 పార్ట్ కనుక్కుంటే సరిపోతుంది. 5 తో 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 8 × 1 అంటే 8 రూపీస్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 186. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.7. అక్కడ డెసిమల్ ఉండాలి, అది మిస్ అయింది. పాయింట్ ఉండాలమ్మా. రైట్. ఆల్రెడీ నేను ప్రీవియస్ బిట్ లో 0.6 కి స్క్వేర్ రూట్ చేయడానికి నేను మీకు ఆల్రెడీ ప్రొసీజర్ చెప్పి అదే ప్రకారం మాట్లాడతా. కాసేపు డెసిమల్ తీసేసి 7 అని తీసుకుందాం. 7 తర్వాత నేను 000 తీసుకుంటున్నా. ఎందుకంటే రెండు నెంబర్లకి బార్ పెట్టాలి కాబట్టి అలా 000 తీసుకుంటే 70కి ఒక బారు, 00కి ఒక బార్ వస్తుంది. అందుకోసం 3 సున్నాలు తీసుకున్నా. రైట్. ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ దీనికోసం చేయాలి. ఎప్పుడు స్క్వేర్ రూట్ చేస్తున్నా కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్సే తీసుకోవాలి. 70కి దగ్గరలో ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఎంత అంటే 64. సో 8 టైమ్స్ చేస్తే 64 వస్తుంది కాబట్టి 64 తీసుకున్నా. అంతేగాని 8 9 టైమ్స్ చేస్తే 72 వస్తుంది, 8 7 టైమ్స్ చేస్తే వస్తుంది అనకూడదు. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్సే తీసుకోవాలి. 8 టైమ్స్ 64 అవుతుంది. 70లో 64 పోతే ఇంకొక 6 మిగిలింది. తర్వాత నెక్స్ట్ సెట్ మొత్తం దించుకోవాలి, అది 00 అవుతుంది. ఆ తర్వాత చేయాల్సిన ప్రొసీజర్ 8 ని డబల్ చేయాలి అంటే 16 అవుతుంది. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది మరలా స్క్వేర్ నెంబరే తీసుకోవాలి. అంటే 161 1 టైం కానీ, 162 2 టైమ్స్ కానీ, 163 3 టైమ్స్ కానీ తీసుకోవాలి. మనకు ఆల్రెడీ ముందు డెసిమల్ ఉంది కాబట్టి ఈ 8కు ముందు డెసిమల్ వస్తుంది. అంటే నా ఆన్సర్ 0.8 తో స్టార్ట్ అవుతుంది.
ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్ దగ్గర పాసిబుల్, ఫోర్త్ ఆప్షన్ దగ్గర కూడా పాసిబుల్. అంటే తర్వాత నెంబర్ 8 తర్వాత నెంబర్ 9 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది. 9 దగ్గర కుదురుతుందా, 3 దగ్గర కుదురుతుందా చూద్దాం. ఒకవేళ 3 తీసుకోవాలంటే 0.8 తర్వాత 3 తీసుకోవాలంటే 163 3 టైమ్స్ తీసుకోవాలి. 163 టైమ్స్ 480, 3 టైమ్స్ అంటే 9, 489, 600 కి 489 తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది, అవకాశం ఉంది. హోల్డ్ లో పెట్టుకుందాం. ఒకవేళ ఈ ఆప్షన్ ప్రకారం 9 తీసుకోవాలనుకుందాం, 169 9 టైమ్స్ తీసుకోవాలి. 169 9 టైమ్స్ అంటే ఎంత పెద్ద అవుతుందో చూడండి అమ్మ. 169 9 టైమ్స్ అంటే దాదాపు 600 కంటే ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే 100 9 టైమ్స్ చేస్తేనే 900 వస్తుంది కదా. 600 కంటే మోర్ ఉన్నప్పుడు మనం క్యాల్కులేషన్ చేయగలమా? చేయలేం. కాబట్టి 9 టైమ్స్ తీసుకోకూడదు, 3 టైమ్స్ తీసుకోవాలి. అంటే అవర్ ఆన్సర్ స్టార్ట్ విత్ 0.83 అవుతుంది. ఆప్షన్ లోకి వెళ్తే ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 187. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 5/12 అండ్ 12/5? రెండు ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయమంటున్నాడు. క్రాస్ మల్టిప్లై చేస్తే 5 into 5 అంటే 25 అవుతుంది. అలాగే 12 into 12 అంటే 144 అవుతుంది. డినామినేటర్ లో 12 into 5 అంటే 60 అవుతుంది. 144 కి 25 యాడ్ చేస్తే 169 వస్తుంది. 169/60 సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. 88. The average score obtained by Subir in 15 exams is 29. Ruchira has maintained an average of 27 but has attended only 11 exams. In order to match Subira's performance, how much should Ruchira score on average in the remaining 4 exams? Clear గా క్వశ్చన్ చూస్తే మొత్తం 15 ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటి యొక్క యావరేజ్ 29 అని చెప్తున్నాడు. తర్వాత రుచిరా 11 ఎగ్జామ్స్ రాసి యావరేజ్ 27 గా ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సుబీరా యావరేజ్ తో మ్యాచ్ అవ్వాలంటే రిమైనింగ్ 4 ఎగ్జామ్స్ లో ఉండాల్సిన యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. గమనించండి, యావరేజ్ అంటే ఈక్వల్ షేర్ కాబట్టి వీడు చెప్పిన యావరేజ్ 29, వీడు కూడా 29 లోనే ఉండాలి. కానీ 2 లెస్ అయింది, 2 తగ్గిపోయింది. సో ఎన్ని ఎగ్జామ్స్ మీద? 11 ఎగ్జామ్స్ మీద. అంటే మొత్తము 22 తగ్గింది. సేమ్ యావరేజ్ మెయింటైన్ చేయాలి అంటే ఈ తగ్గిన 22ని రిమైనింగ్ ఎగ్జామ్స్ లో కవర్ చేయాలని అర్థం. రిమైనింగ్ ఎగ్జామ్స్ ఆర్ 4. మొత్తం 15 ఎగ్జామ్స్ ఉన్నాయి, 11 అయిపోయినాయి, 4 ఎగ్జామ్స్ ఉన్నాయి. సో 22ని 4 ఎగ్జామ్స్ లో కవర్ చేయాలంటే ఒక్కొక్క దానికి 5.5 చొప్పున ఎక్స్ట్రా తెచ్చుకోవాలి. సో 22/4 అంటే 5.5 కదా, 5.5 చొప్పున ఎక్స్ట్రా తెచ్చుకోవాలి. వాస్తవానికి ఉండవలసిన యావరేజ్ ఎంత? 29 ఉండాలి. మరి 5.5 ఎక్స్ట్రా తెచ్చుకోవటం వల్ల యాడ్ అవుతుంది 5.5 అనేది. 29 కి 5 యాడ్ చేస్తే 34 అవుతుంది. పక్కన 0.5 ఉంది కదా, 34.5 రిమైనింగ్ ఎగ్జామ్స్ యొక్క యావరేజ్ అవుతుంది. సో 34.5 ఆప్షన్ 3 లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 189. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మల్టిప్లికేబుల్ ఫ్రాక్షన్? అమ్మ నాకు కావాల్సింది ఏంటి అన్నట్లయితే లీస్ట్ ఫ్రాక్షన్ గా మార్చనిది ఏది అని అడుగుతున్నాడు. ఇంకా కామన్ గా కట్ అవ్వటానికి ఛాన్స్ లేని ఫ్రాక్షన్ అని అర్థం. సో ఇక్కడ చూస్తున్నట్లయితే కామన్ గా కట్ అవ్వడానికి ఛాన్స్ లేదు ఇంకా. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, రీటేక్ తీసుకోమ్మా. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 188. ద యావరేజ్ స్కోర్ అబ్టైన్డ్ బై సుబ్బీర్ ఇన్ 15 ఎగ్జామ్స్ ఇస్ 29. Ruchira has maintained an average of 27 but has attended only 11 exams. In order to match Subira's performance, how much should Ruchira score on average in the remaining 4 exams? క్లియర్ గా క్వశ్చన్ చూసినట్లయితే 15 ఎగ్జామ్స్, అందులో యావరేజ్ చూస్తే 29 కనిపిస్తుంది. నెక్స్ట్ రుచిరా 11 ఎగ్జామ్స్ అటెండ్ చేసి యావరేజ్ చూస్తే 27 కనిపిస్తుంది. ఇప్పుడు సుబీరా యావరేజ్ తో యావరేజ్ కనుక మెయింటైన్ చేయాలంటే రుచిరా రిమైనింగ్ 4 ఎగ్జామ్స్ లో ఎంత యావరేజ్ ఉండాలి అని అడుగుతున్నాడు. గమనించండి, సుబీరాస్ యావరేజ్, రుచిరా యావరేజ్ ఇద్దరిది కూడా ఈక్వల్ గా ఉండాలంటే రిమైనింగ్ 4 ఎగ్జామ్స్ లో ఎంత యావరేజ్ తో ఉండాలని అడుగుతున్నాడు. సో యావరేజ్ ఎంత ఉంది? 29 ఉంది సుబీర్ది, అలాగే 27 ఏమో రుచిరాది ఉంది. ఇద్దరిది సమానంగా ఉండాలి. 29 ఉండాల్సిన చోట 27 ఉంది. అంటే 2 తగ్గింది. ఎన్ని ఎగ్జామ్స్ మీద? 11 ఎగ్జామ్స్ మీద. అంటే మొత్తం 22 లెస్ అయింది. ఈ 22 లెస్ అయిన దాన్ని కవర్ చేయాలంటే రిమైనింగ్ 4 ఎగ్జామ్స్ లో కవర్ చేయాలి. ఇద్దరు ఈక్వల్ గా రావాలి అంటే ఈ తగ్గిన 22ని నెక్స్ట్ ఎగ్జామ్స్ లో కవర్ చేయాలి. సో నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎన్ని? మొత్తం 15 ఎగ్జామ్స్, అందులో 11 ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా 4 ఎగ్జామ్స్ ఉన్నాయి. సో 22ని 4 ఎగ్జామ్స్ లో కవర్ చేయటం అంటే ఒక్కొక్క దానికి ఎంత కవర్ చేయటమో చూద్దాం. 4 తో డివైడ్ చేస్తే 5.5 వస్తుంది. అంటే ఒక్కొక్క ఎగ్జామ్ కి 5.5 మోర్ తెచ్చుకోవాలి. వాస్తవానికి ఉండవలసింది ఎంత? 29 ఉండాలి, కానీ 5.5 ఎక్స్ట్రా తెచ్చుకోవాలి. కాబట్టి ఓవరాల్ గా రిమైనింగ్ ఎగ్జామ్స్ యొక్క యావరేజ్ 29 కి 5.5 యాడ్ చేస్తే సరిపోతుంది. 29 కి 5 యాడ్ చేస్తే 34.5 ఉంది. కాబట్టి 34.5 రిమైనింగ్ ఎగ్జామ్స్ యావరేజ్ అవుతుంది. అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 189.
విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ మల్టిప్లికేబుల్ ఫ్రాక్షన్. నాకు కావాల్సింది లీస్ట్ ఫామ్ లో మార్చనిది ఏది అని అడుగుతున్నాడు, అది దాని యొక్క మీనింగ్. ఇది ఆల్రెడీ లీస్ట్ ఫామ్ లో మార్చే ఉంది, ఇక్కడ ఏమి క్యాన్సిల్ చేయడానికి అవకాశం లేదు, ఇది మనకు కావాల్సింది కాదు. ఇది కూడా అంతే, కామన్ నెంబర్ ఏమీ లేదు, క్యాన్సిల్ చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ కూడా కామన్ నెంబర్ ఏమీ లేదు, క్యాన్సిల్ చేయడానికి అవకాశం లేదు. మొత్తం 4 ఆప్షన్స్ లో మొదటి 3 ఎలిమినేట్ అయితే ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ అవుతుంది. ఇంకా చూడాలి అంటే ఇది ఇంకా లీస్ట్ ఫామ్ లోకి మార్చలేదు, మార్చనదే అడుగుతున్నాడు వాడు కూడా. అవర్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 190. Two pipes X and Y can fill a tank respectively in 32 minutes and 16 minutes. If the two pipes are open together, then at what time should Y be closed so that the tank is filled in 20 minutes? ట్యాంక్ మొత్తం 20 minutes లో ఫిల్ అవ్వాలంటే Y ని ఎప్పుడు క్లోజ్ చేయాలి అని అడుగుతున్నాడు. ఎక్స్ అండ్ వై రెండు ఫిల్లింగ్ పైప్సే. ఎక్స్ యొక్క వర్కింగ్ మినిట్స్ 32 minutes అని, వై యొక్క వర్కింగ్ మినిట్స్ 16 minutes అని చెప్పాడు. రైట్. సో మొత్తం మీద ఎక్స్ అనేవాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేశాడు. ట్యాంక్ ఫిల్ అవడానికి 20 minutes పట్టింది. 20 minutes లో 20/32 వర్క్ చేస్తాడు ఎక్స్ అనేవాడు. సో వై అనేవాడు ఎన్ని మినిట్స్ చేశాడో మనకు తెలియదు, సమ్ మినిట్స్ చేశాడు, మనకు తెలియదు కదా. సో మనం ఏమని మాట్లాడుకుందామంటే కే మినిట్స్ చేశాడని మాట్లాడుకుందాం. కే మినిట్స్ లో వై అనేవాడు K/16 వర్క్ చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిపి ఎన్ని ట్యాంకులు ఫిల్ చేశారంటే ఓన్లీ 1 ట్యాంక్ ఫిల్ చేశారు కాబట్టి ఈక్వల్ టు 1 అని మాట్లాడుతున్నా. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డినామినేటర్ కూడా 32 ఉంటే క్యాన్సిలేషన్ చేయటం ఈజీ, అందుకోసం K/16 ని 2K/32 అని మాట్లాడుతున్నా. సో ఇక్కడ చూడండి, డినామినేటర్ లో 32 కామన్ గా ఉంది, ఈ 32 ఈ సైడ్ వచ్చేస్తుంది. సో 1 into 32 అంటే 32 అని మాట్లాడొచ్చు. ఇది +20 అవుతుంది. +20 ఈ సైడ్ వచ్చేస్తే మైనస్ అవుతుంది. 32 లో 20 సబ్ట్రాక్ట్ అయితే మిగిలేది 12 మిగులుతుంది. సో 2K = 12, దెన్ K = 6 అవుతుంది. అంటే Y అనే పైపు కేవలం 6 minutes పనిచేసింది. ఆప్షన్ 4 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 191. What is the minimum number to be added 1051 to make it divisible by 33? ఈ నెంబర్ కి ఎంత మినిమం నెంబర్ ని యాడ్ చేస్తే అది 33 తో డివైడ్ అవుతుంది అని అంటున్నాడు. ఒక నెంబర్ 33 తో డివైడ్ అవటం అంటే 3 తో డివైడ్ అవ్వాలి అండ్ 11 తో కూడా డివైడ్ అవ్వాలి. సో మనం ముందేం చేద్దామంటే 3 డివిజిబిలిటీ గురించి మాట్లాడుతున్నాను. ఈ నెంబర్ మీరు చెక్ చేసుకున్నట్లయితే 1051 3 మల్టిపుల్ కాదు. మనకు కావాల్సింది ఎంతో కొంత యాడ్ చేసిన తర్వాత అది 3 మల్టిపుల్ అవుతుందా లేదా అని చెక్ చేయడం కావాలి. రైట్. ఇప్పుడు 1051 3 మల్టిపుల్ కాదు, ఇది 3 మల్టిపుల్. నాన్ 3 మల్టిపుల్ కి 3 మల్టిపుల్ యాడ్ చేస్తే మరలా 3 మల్టిపుల్ రాదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సేమ్ రీజన్ ప్రకారం సెకండ్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు. అది 3 మల్టిపుల్, అది నాన్ 3 మల్టిపుల్. రెండింటిని యాడ్ చేస్తే ఫైనల్ రిజల్ట్ విల్ బి నాన్ 3 మల్టిపుల్. నాకు 3 మల్టిపుల్ అవ్వాలి ఫైనల్ రిజల్ట్, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ కాదు. ఇప్పుడైతే థర్డ్ ఆప్షన్ అవుతుంది లేదా ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. నేను 38 ని యాడ్ చేస్తున్నా. రైట్. 38 యాడ్ చేస్తున్నాను. 1051 కి 38 యాడ్ చేసే విధానం ఇది. అలా యాడ్ చేస్తే ఇది 9 అవుతుంది, ఇది 8 అవుతుంది, ఇది 10 అవుతుంది. మీరు ఒకసారి చెక్ చేస్తే ఇది 3 మల్టిపులా కాదా చెక్ చేద్దాం. సో చెక్ చేస్తున్నాను. 1 + 8 9 3 మల్టిపుల్, 9 is 3 మల్టిపుల్. రైట్. అలాగే మనకి 11 మల్టిపుల్ కూడా కావాలి. 11 మల్టిపుల్ కావటం అంటే ఆల్టర్నేటివ్ ప్లేసెస్ చూడటమే. 0 + 9 9 అవుతుంది, 1 + 8 9 అవుతుంది. సో ఆల్టర్నేటివ్ ప్లేసెస్ యొక్క డిఫరెన్స్ 0 కానీ 11 మల్టిపుల్ కానీ వస్తే అది 11 తో క్యాన్సిల్ అయ్యే నెంబరే. కాబట్టి ఇది 11 తో క్యాన్సిల్ అవుతుంది, 3 తో క్యాన్సిల్ అవుతుంది. మనం యాడ్ చేయాల్సిన లీస్ట్ నెంబర్ ఇస్ ఆప్షన్ 3. మనం ఇంకా ఆప్షన్ 4 చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ 3 ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 192. Kaushik purchased a new toy for 180 rupees and sold it for 202.50 rupees. The rate of profit percent. నాకు కావాల్సిన ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి. ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మాట్లాడితే సరిపోతుంది. సేల్స్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ని ప్రాఫిట్ అని మాట్లాడతాం. 200 కి 180 కి డిఫరెన్స్ ఎంత అంటే 20. ఇక్కడ చూడండి, 20 పైన 2.5 రూపీ ఉంది అంటే 22.5 అనేది ప్రాఫిట్ అవుతుంది. గమనించాలి, 22.5 ప్రాఫిట్. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలంటున్నాడు కాబట్టి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 మాట్లాడుతున్నాను. 0 క్యాన్సిల్ అయిపోయింది. డెసిమల్ కి 0 కి పడదు, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్ గా నేను చేయాల్సింది 225/18 చేయాలి. మీరు అబ్జర్వ్ చేస్తే రెండు చోట్ల నాకు 9 టేబుల్ కనిపిస్తుంది. 9 తో 25 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు, 9 తో 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. 25 లో హాఫ్ అంటే 12.5 అవుతుంది. ఆప్షన్ 2 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 193. The height of cylinder is as much as the radius of its base. The radius of the base of the cylinder is equal to external radius of a hollow ball. While its internal radius is half of the external radius, find the ratio between the volume of the cylinder and the volume of the hollow ball. నాకు కావాల్సింది ఫైనల్ గా రేషియో కావాలి. దేనికో చూద్దాం. ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద హాలో బాల్.
హాలో బాల్ అంటే బాల్ యొక్క షేప్ ఎలా ఉంటుంది, స్పిరికల్ షేప్ లో ఉంటుంది. నార్మల్ గా స్పిరికల్ షేప్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలంటే వాడవలసిన ఫార్ములా 4/3πr³ వాడాలి. ఇది హాలో స్పిరికల్ షేప్ కదా, అంటే అప్పుడు వాడవలసిన ఫార్ములా 4/3πR³ మైనస్ స్మాల్ r³ వాడుకోవాలి. అంటే ఇంటర్నల్ రేడియస్ ఉంటుంది, ఎక్స్టర్నల్ రేడియస్ కూడా ఉంటుంది హాలో స్పిరికల్ బాల్ కి. గమనించండి అమ్మా. రైట్, ఇప్పుడు నేను పాయింట్ ఏం మాట్లాడాలంటే సిలిండ్రికల్ యొక్క హైట్, సిలిండ్రికల్ యొక్క రేడియస్ సమానం అన్నాడు. సిలిండ్రికల్ యొక్క వాల్యూమ్ కనుక్కోవడానికి వాడవలసిన ఫార్ములా πr²h అని మాట్లాడాలి. సో r² లో r అంటే ఆర్ఏ, హెచ్ అన్నా కూడా ఆర్ఏ, అంటే r² ఇంటూ హెచ్ లో r² ఇంటూ r ఉంటుంది, అంటే r³ ఉంటుంది. డైరెక్ట్ గా నేను ఏమని మాట్లాడుతున్నానంటే πr³ తీసుకున్నాను, ఇది సిలిండ్రికల్ యొక్క వాల్యూమ్ అని మాట్లాడుతున్నాను. రైట్, నాకు అలాగే స్పిరికల్ వాల్యూమ్ కావాలి. ఫార్ములా 4/3πr³ అవుతుంది, హాలో కాబట్టి 4/3πR³ మైనస్ స్మాల్ r³ రాయాలి. ఇక్కడ వాడు ఒక క్లియర్ గా ఒక పాయింట్ చెప్పాడు. ఈ ఎక్స్టర్నల్ రేడియస్ ఆఫ్ ద హాలో బాల్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే సిలిండర్ యొక్క రేడియస్ కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. సిలిండర్ యొక్క రేడియస్ అంటే ఆల్రెడీ ఆర్ అనుకున్నాం కదా, సో ఎక్స్టర్నల్ రేడియస్ ఎంత అవుతుందంటే r³ అని అనుకుందాం. తర్వాత ఏమన్నాడంటే ఇంటర్నల్ రేడియస్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అన్నాడు. ఆల్రెడీ ఎక్స్టర్నల్ అంటే ఈ ఆర్ అనుకున్నాం, మరి ఇంటర్నల్ అంటే హాఫ్ తీసుకోవాలి, అంటే r/2 అవుతుంది. మీకు ఇక్కడ కనిపించట్లేదు, ఆ స్టెప్ ని ఇక్కడ రాస్తున్నానమ్మా. ఇప్పుడు నేను R³ రాయాలి, R ప్లేస్ లో ఈ ఆర్ తీసుకున్నాను, మైనస్ స్మాల్ r³ రాయాలి, అంటే ఇంటర్నల్ రేడియస్ క్యూబ్ రాయాలి. ఇంటర్నల్ రేడియస్ అంటే ఎక్స్టర్నల్ రేడియస్ లో హాఫ్ అన్నాడు కాబట్టి r/2 అవుతుంది. సో నేను ఏం చేస్తున్నానంటే హోల్ క్యూబ్ చేస్తున్నా, ఇది మనం చేయవలసిన పని. సో పై కామన్ గా ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మిగిలింది ఏంటంటే ఫస్ట్ పార్ట్ లో r³ మిగిలింది, అలాగే సెకండ్ పార్ట్ లో ఏం మిగిలిందంటే 4/3 మిగిలింది. r/2 హోల్ క్యూబ్ అంటే r³/8 అని అర్థం. r³ మైనస్ r³/8 అంటే మిగిలేది 7r³/8 మిగులుతుంది. గమనించాలి, ఈ క్యాన్సిలేషన్ లో r³ క్యాన్సిల్ అయిపోతుంది. 4 8 ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 3 into 2 అంటే 6 ఈ సైడ్ వచ్చేస్తుంది. ఫైనల్ ఆన్సర్ 6:7 అవుతుంది. 6:7 ఆప్షన్ 3 లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 194. ఇఫ్ కొసీకెంట్ పవర్ 4t అని ఉండాలి, అది పవర్ లో ఉండాలి, 4t కాదు, పవర్ లో ఉండాలి. ఇక్కడ కూడా అంతే, కొసీకెంట్ స్క్వేర్ అని ఉండాలి. కొసీకెంట్ పవర్ 4t మైనస్ కొసీకెంట్ స్క్వేర్ t ఈక్వల్ టు 1.24. దెన్ కాట్ పవర్ 4t, కాట్ పవర్ లో ఉండాలి 4t ప్లస్ కాట్ పవర్ 2t, అవన్నీ పవర్స్ లో ఉండాల్సిన నెంబర్స్. గమనించండి అమ్మా. రైట్, నా దగ్గర కొసీకెంట్ పవర్ 4t లో కొసీకెంట్ స్క్వేర్ 2t లో రెండిట్లో కొసీకెంట్ స్క్వేర్ కామన్ గా ఉంది. నేను కొసీకెంట్ స్క్వేర్ కామన్ తీస్తున్నా. సో కొసీకెంట్ స్క్వేర్ t కామన్ తీసినట్లయితే మిగిలేది కొసీకెంట్ స్క్వేర్ t మిగులుతుంది. ఇక్కడేమో మొత్తం వచ్చేసింది కాబట్టి -1 మిగులుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1.24. మన లెక్క ప్రకారం ఐడెంటిటీ ఈక్వేషన్స్ 3 ఉన్నాయి. అందులో ఒకటి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అని, రెండోది సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అని, మూడోది కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అని. సో నేను మూడో ఈక్వేషన్ మాట్లాడుతున్నాను. కొసీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ లో టీ ఉంది కదా, టీ అనే మాట్లాడుతున్నా, మైనస్ కాట్ స్క్వేర్ టీ ఈక్వల్ టు 1. రైట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కొసీకెంట్ స్క్వేర్ టీ -1 అంటున్నాడు. ఈ 1 ఇటు వచ్చేసి మైనస్ అయిపోయింది, ఈ మైనస్ కాట్ స్క్వేర్ టీ అటు వెళ్ళిపోతుంది. అంటే నేను ఈ ప్లేస్ లో డైరెక్ట్ గా ఏమని మాట్లాడొచ్చు అంటే కాట్ స్క్వేర్ టీ అని మాట్లాడొచ్చు. ఇక్కడ ఏముంది, స్టార్టింగ్ లో కొసీకెంట్ స్క్వేర్ ఉంది. సో కొసీకెంట్ స్క్వేర్ టీ ఇంటూ కాట్ స్క్వేర్ టీ ఈక్వల్ టు 1.24 అవుతుంది. నా దగ్గర ఉన్న ఈక్వేషన్ ఇది. నన్ను కనుక్కోమన్న దాంట్లో కాట్ పవర్ 4t ప్లస్ కాట్ స్క్వేర్ టీలో రెండిట్లో కాట్ స్క్వేర్ కామన్ ఉంది. మరలా ఏం చేస్తున్నానంటే నన్ను కనుక్కోమన్న ఈక్వేషన్ లో నుంచి కాట్ స్క్వేర్ టీని కామన్ తీస్తున్నా. అలా కామన్ తీస్తే మిగిలేది కాట్ స్క్వేర్ టీ ప్లస్ 1 మిగులుతుంది. గమనించండి అమ్మా. ఇప్పుడు నేను కాట్ స్క్వేర్ టీ ప్లస్ 1 బదులు మైనస్ కాట్ స్క్వేర్ టీ అటు వెళ్ళిపోతే ప్లస్ అయిపోతుంది, అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీ అవుతుంది. దాని బదులు డైరెక్ట్ గా కొసీకెంట్ స్క్వేర్ టీ రాయొచ్చు కదా. ఎస్, దీని బదులు కొసీకెంట్ స్క్వేర్ టీ అని రాయొచ్చు. ఇక్కడ కాట్ స్క్వేర్ టీ ఉంది. కొసీకెంట్ స్క్వేర్ టీ ఇంటూ కాట్ స్క్వేర్ టీ అంటే దాని వాల్యూ ఎంత అయింది, 1.24 కదా. సో మనల్ని కనుక్కోమని ఈక్వేషన్ యొక్క వాల్యూ కూడా 1.24 అవుతుంది. ఆప్షన్ 4 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 195. Anushree is 11 years younger than Yashomati after 15 years from now. Yashomati's age will be 3 times the present age of Anushree. What is the Yashomati present age? నాకు కావాల్సింది ఫైనల్ గా యశోమతి present age కావాలి. క్లియర్ గా వాడే చెప్పాడు, అనుశ్రీ ఈజ్ 11 years younger than యశోమతి. సో ఇప్పుడు అనుశ్రీ ఏజ్ గనక x అనుకుంటే యశోమతి ఏజ్ x+11 అవుతుంది. రైట్, నాకు కావాల్సింది ఎవరు, యశోమతి కావాలి కదా. నేను యశోమతిని x అనుకుంటా, నాకు ఎవరు కావాలో వాళ్ళని x అనుకుంటా. సో యశోమతి ఏజ్ కనుక x అనుకుంటే అనుశ్రీ ఏజ్ ఏమవుతుందంటే x-11 అవుతుంది, వాడు చెప్పిన ఫస్ట్ స్టెప్ ప్రకారం. రైట్,
ఆఫ్టర్ 15 years కి వెళ్ళమంటున్నాడు. ఆఫ్టర్ 15 years కి యశోమతిని తీసుకువెళ్తే x+15 లో ఉంటారు. అలాగే అనుశ్రీని తీసుకెళ్తే +15 కలిపినట్లయితే x+4 కి వచ్చేస్తుంది అనుశ్రీ. ఇదంతా ఆఫ్టర్ 15 years. యశోమతిస్ ఏజ్ విల్ బి 3 times ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ అనుశ్రీ. అంటే అనుశ్రీని 15 ఏళ్ల తర్వాతకి తీసుకెళ్ళక్కర్లేదు, ప్రజెంట్ ఏజ్ లో ఉంచితే సరిపోతుంది. వాడే క్లియర్ గా చెప్పాడు, యశోమతిని 15 years తర్వాతకి తీసుకెళ్ళమన్నాడు, x+15 రాశా. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ అనుశ్రీ ప్రెజెంట్ ఏజ్ అన్నాడు, అంటే x-11 అవుతుంది. రైట్, దీని నుంచి x సాల్వ్ చేయొచ్చు. ముందు సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ x ఉంది, ఇక్కడేమో 3x ఉంది, డిఫరెన్స్ చూస్తే 2x అవుతుంది. రైట్, ఇది -3 ఇంటూ 3 ఇంటూ -11 అంటే -33. -33 ఈ సైడ్ వచ్చేస్తే +33 గా మారిపోతుంది, 15 కి యాడ్ అవుతుంది. యాడ్ అయినట్లయితే మొత్తం 48 అవుతుంది. 2x బదులు x బదులు 24 అవుతుంది. నాకు కావాల్సింది యశోమతి ప్రెజెంటేజ్ కావాలి. యశోమతి ప్రెజెంటేజ్ x అంటే 24 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 196. X and Y have been represented till 1 decimal point and are written respectively 6.5 and 1.3. What is the upper limit of the value of x by y? X అంటే 6.5 గాను, y అంటే 1.3 గాను తీసుకున్నాడు. x by y చేయమంటున్నాడు, అంటే 6.5 by 1.3 చేయమంటున్నాడు. రెండు చోట్ల సింగిల్ డెసిమల్ ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. 1365 ని 5 times కట్ చేస్తుంది. సో x by y is equal to 5. అప్పర్ లిమిట్ అని అన్నాడు, అప్పర్ లిమిట్ వాల్యూ 5. ఒకవేళ లోయర్ లిమిట్ అడిగినట్లయితే 5/1 అని మాట్లాడతాం కదా, 5 ని 5/1 అని మాట్లాడతాం. లోయర్ లిమిట్ గురించి అడిగినట్లయితే 1 అవుతుంది. అప్పర్ అడిగాడు కాబట్టి ఫైనల్ ఆన్సర్ 5. 5 ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 197. 2 pipes fill the tank at the rate of 2 liters per minute and 3 liters per minute. A third pipe expels water at the rate of 6 liters per minute. The capacity of the tank is 100 liters and it is filled with water. If all the 3 pipes are opened, what will be the time taken to empty the tank? క్లియర్ గా క్వశ్చన్ చూస్తే, ఒక ట్యాంక్ కి మొత్తం 3 పైప్స్ అటాచ్ చేయబడి ఉన్నాయి. అందులో రెండేమో ఇన్లెట్స్, ఒకటేమో అవుట్లెట్ గమనించాలి. మొదటి ఇన్లెట్ కి పర్ మినిట్ కి 2 liters ఫిల్ చేస్తుంది. రెండో ఇన్లెట్ పర్ మినిట్ కి 3 liters ఫిల్ చేస్తుంది. అవుట్లెట్ పర్ మినిట్ కి 6 liters ఎంటీ చేస్తుంది. 100 liters ఉన్న ట్యాంక్ యొక్క కెపాసిటీని ఎంటీ చేయాలంటే ఎంత టైం పడుతుంది, మూడు కలిసి పనిచేసినట్లయితే అని అడుగుతున్నాడు. గమనించండి. ఎస్, నేను ఫస్ట్ ఇన్లెట్స్ గురించి మాట్లాడుతున్నా. ఇన్లెట్స్ 1 minute పాటు పనిచేస్తే ఇదేమో 2 liters, అదేమో 3 liters, ఇద్దరు కలిపి 5 liters ఫిల్ చేస్తారు. ఆ ట్యాంక్ లోకి 5 liters వాటర్ పోస్తారు ఇద్దరు కలిపి. మూడో పైప్ కూడా అటాచ్ చేయి ఉంటే 1 minute కి 6 liters ఎంటీ చేస్తుంది. అంటే మూడు ఒకేసారి కలిపినట్లయితే 1 minute కి జరిగే వర్క్ ఎంత అంటే -1 వరకు జరుగుతుంది. అంటే నిమిషానికి 1 లీటర్ చొప్పున ఎంటీ అవ్వడం జరుగుతుంది. నాకు మొత్తము ఎంటీ అవ్వాలంటే టైం ఎంత పడుతుంది అని అడుగుతున్నాడు. మొత్తం అంటే ఎంత, 100 liters. సో 1 నిమిషానికి 1 లీటర్ ఎంటీ అయితే 100 liters ఎంటీ అవ్వడానికి 100 minutes పడుతుంది. 100 minutes థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 198. The mean of the 5 smallest numbers in a group is 18, while the mean of all the 13 numbers is 20. What is the mean of the 8 greatest numbers in the series? మొత్తం ఈ గ్రూప్ లో 30 నెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క యావరేజ్ చెప్పాడు 20 అని. అలాగే అదే గ్రూప్ లో 5 నెంబర్స్ యావరేజ్ చెప్పాడు 18 అని. రిమైనింగ్ నెంబర్స్ యావరేజ్ కనుక్కోమంటున్నాడు. సో మొత్తం నెంబర్స్ ఎన్ని, 13 నెంబర్స్, వాటి యావరేజ్ ఎంత 20, వాటి యొక్క సమ్ ఎంత అంటే 13 into 20. ఇందులో 5 నెంబర్స్ గురించి మాట్లాడాడు. ఆ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ 18 అని చెప్పాడు. సమ్ ఆఫ్ 5 నెంబర్స్ 5 into 18. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ 8 నెంబర్స్ యొక్క సమ్ వస్తుంది. నాకు యావరేజ్ కావాలి కాబట్టి డివైడెడ్ బై 8 రాస్తే సరిపోతుంది. 13 into 2 అంటే 26, పక్కన 0, 260 అవుతుంది. 260. అలాగే నాకు 5 18 times కావాలి అంటే 90 అవుతుంది. 90ని సబ్ట్రాక్ట్ చేద్దాం 260లో. 100ని సబ్ట్రాక్ట్ చేస్తే 160 మిగిలేది. 90ని తీస్తున్నాం కాబట్టి మనకు మిగిలే నెంబర్ ఎంత అంటే 170 మిగులుతుంది. గమనించండి అమ్మా, ఇది కనుక 100 అయితే 160 మిగిలేది, అది 90 కదా, ఇంకో 10 ఎక్కువ ఉంటుంది, 170 ఉంటుంది. ఈ 170ని 8 తో డివైడ్ చేయాలి నేను. రైట్, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 8 తో 2 times వరకు క్యాన్సిల్ చేయగలను. 8 2 times అంటే 16. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, 10 ఉంది. అంటే 8 తో 1 time వరకు క్యాన్సిల్ చేయగలను. సో నా ఆన్సర్ 21 తో స్టార్ట్ అవ్వాలి. ఆప్షన్ లో చూస్తే సెకండ్ ఆప్షన్ పాసిబుల్, ఫోర్త్ ఆప్షన్ కూడా పాసిబుల్. ఇంకొకటి చేద్దాం. 8 1 times చేశాను 8. ఇంకా 10 లో 8 పోతే 2 మిగిలింది, 2 మిగిలింది. 2/8 అంటే 1/4 అవుతుంది. 1/4 అంటే 0.25 అవుతుంది. ఫైనల్ ఆన్సర్ 21.25 సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 199. A tractor can complete its journey in 10 hours at the rate of 36 km per hour. If the same distance is to be completed in 8 hours, then what should be the speed of the tractor? క్లియర్ గా క్వశ్చన్ చూస్తే
10 అవర్స్ లో 36 km/h స్పీడ్ తో కవర్ చేసిన డిస్టెన్స్ ని 8 అవర్స్ లో కవర్ చేయాలంటే ఎంత స్పీడ్ తో వెళ్ళాలి అని అడుగుతున్నాడు. వాడు అడిగిన క్వశ్చన్ యొక్క మీనింగ్ అది. 10 అవర్స్ లో 36 km/h స్పీడ్ తో వెళ్లే డిస్టెన్స్ ఎంత అంటే ఇది. టైమ్ ఇంటూ స్పీడ్ రాస్తే వచ్చేది డిస్టెన్సే కదా, రైట్. ఇదే డిస్టెన్స్ ని నేను 8 అవర్స్ లో కవర్ చేయాలనుకున్నాను, అప్పుడు స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. రాయవలసిన స్టెప్ ఇది, గమనించండి అమ్మా. సో క్యాన్సిలేషన్ లో 4 తో 9 టైమ్స్, 4 తో 2 టైమ్స్ మాట్లాడొచ్చు, 2 తో డైరెక్ట్ గా 5 టైమ్స్ మాట్లాడొచ్చు. 5 into 9 అంటే 45 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 200. When a sum of money was invested for 5 years, its interest was 5250 rupees. If the annual interest rate was 2% more, the money obtained in interest would have been 5600 rupees. What was the amount invested? నాకు ఇనీషియల్ గా ఎంత ఇన్వెస్ట్ చేశానో తెలియదు, కానీ నాకు 5 years కి వచ్చిన అమౌంట్ ఎంత అంటే ఇంట్రెస్ట్ ఎంత అంటే 5250 రూపీస్ వచ్చింది. నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని గనక 2% పెంచినట్లయితే అప్పుడు నాకు వచ్చే ఇంట్రెస్ట్ 5600. నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు, అంటే నా ప్రిన్సిపల్ వాల్యూ అడుగుతున్నాడు. గమనించండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఇంక్రీజ్ చేయటం వల్ల రావాల్సిన ఇంట్రెస్ట్ కంటే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ని ఎక్స్ట్రా పర్సెంటేజ్ కి ఈక్వల్ చేసి ప్రిన్సిపల్ 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. 5250 కి 5600 కి డిఫరెన్స్ చూద్దాం. 600 కి 250 కి డిఫరెన్స్ ఎంత అంటే 350. అంటే నాకు 350 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే నేను 2% హయ్యర్ రేట్ వేయటం వల్ల. ఎన్ని ఇయర్స్ కి? 5 ఇయర్స్ కి. 1 ఇయర్ కి 2% చొప్పున 5 ఇయర్స్ కి 5 2s 10% ఎక్స్ట్రా వేసా. అందుకే నాకు 350 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. 350 is 10%. నాకు ప్రిన్సిపల్ కావాలి, 100% కనుక్కుంటే సరిపోతుంది. 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 350 into 10 3500 అవుతుంది. 3500 థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 201. If you have invested 100 rupees at 40% annual interest and it will be compounded quarterly, then how much money will you obtain after 1 year? 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 40% per annum అని చెప్తున్నాడు. టైం పీరియడ్ 1 year ఇచ్చాడు, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు అంటే ప్రతి 3 months కి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వార్టర్లీ అంటున్నాడు. అంటే గమనించండి, 1 year లో 4 quarterlies ఉంటాయి. 4 సార్లు ఇంట్రెస్ట్ కట్టాలి. ముందు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఇమ్మీడియట్ గా మనం by 4 చేయాలి. క్వార్టర్లీ బేసిస్ ప్రకారం చేస్తున్నాము. 1 year లో 4 ఉంటాయి కాబట్టి 1/4 చేయాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ని. అప్పుడు క్వార్టర్లీ బేసిస్ లోకి మారిపోతుంది. 40/4 అంటే 10 అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని 10% తీసుకొని 4 times కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టే విధానం మీరు గమనించండి. మీకు దగ్గర ఆల్రెడీ ఫార్ములా ఉంది. సో 46.41% అని డైరెక్ట్ గా తెలియాలి, లేదా ఫార్ములా ప్రకారం ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. తెలిస్తే ఓకే, 46.41 ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంతకి? 100 కి. నన్ను కనుక్కోమంది ఎప్పుడు అమౌంట్ కనుక్కోమన్నాడు కదా. 100 + 46.41 అంటే 146.41 అవుతుంది. 146.41 ఆప్షన్ 4 లో ఉంది, అదే మన ఆన్సర్. ఒకవేళ అలా చేయటం డైరెక్ట్ గా 10 చూడగానే 46.41 చెప్పడం తెలియలేదు అనుకుంటే ఈ విధంగా చెయ్యాలి. మన దగ్గర ఉన్న ఫార్ములా 2 times కి r+r into r/100 అనే ఫార్ములా ఉంది, రైట్. ముందు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని by 4 చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు r ఈక్వల్ టు 10% per quarterly for 3 months అని మాట్లాడాం. ఇప్పుడు r బదులు 10 తీసుకోవాలి. 10 + 10 20 అవుతుంది. 10 into 10 100. 100/100 1. సో 20 + 1 21 అవుతుంది. ఇది 2 times కి అయ్యేది 21 అనేది. నాకు 4 times కావాలి. 4 times ఎక్కడి నుంచి వచ్చింది అంటే టైం పీరియడ్ 1 year ఇచ్చాడు. 1 year లో ఎన్ని 3 months ఉంటాయి? 4 ఉంటాయి. కాబట్టి 4 times కనుక్కోవాలి. నేను ఆల్రెడీ 2 times కనుక్కున్నా, మరొక 2 times కనుక్కుంటే సరిపోతుంది. సో 2 times కి 21, మరొక 2 times కూడా 21 అనకూడదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్ గా ఉండదు. సో ఇప్పుడేం చేయాలి అంటే మళ్ళీ సేమ్ ఫార్ములా ప్రకారం 4 times కు రావాలంటే 2 times 21 తీసుకొని సేమ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. 21 + 21 అంటే అక్కడికి 42 అవుతుంది. ప్లస్ 21 into 21/100 రాస్తే డైరెక్ట్ గా 4 times లోకి వచ్చేస్తారు. 21 + 21 42. 21 square is 441/100 ఉంది కాబట్టి 4.41 అని మాట్లాడాలి. 42 కి 4.41 యాడ్ చేస్తే 46.41 అవుతుంది. ఇది మనకు వచ్చే ఇంట్రెస్ట్. మన ప్రిన్సిపల్ వాల్యూ 100, మొత్తం కలిపితే అమౌంట్ 146.41. ఆప్షన్ 4 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 202. A fraction when subtracted from 1/5 gives the result 1/12. What will be the fraction? 1/5 నుంచి ఏదో ఒక ఫ్రాక్షన్ ని తీస్తే 1/12 అనే రిజల్ట్ వస్తుందంట. చూడమ్మా, వాడే క్లియర్ గా చెప్పాడు. మనం సబ్ట్రాక్ట్ చేయాల్సింది 1/5 నుంచి. ఏం సబ్ట్రాక్ట్ చేయాలి మనకు తెలియదు.
వచ్చే రిజల్ట్ మాత్రం 1/12 అంటున్నాడు. అంటే ఆటోమేటిక్ గా -x ఈ సైడ్ వచ్చేస్తుందని +x అవుతుందని 1/12 ఈ సైడ్ వస్తుందని. అంటే ఈ రెండిటికి మధ్య ఉన్న రిలేషన్ మైనస్ అనే కదా, ఎస్ వచ్చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే 12 కి 5 కి ఎల్సిఎం ఎంత 60. మరి 12 తో 1 టైం అంటే 12 అవుతుంది. డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లై చేస్తున్నా 12 అవుతుంది. అలాగే 5 into 1 అంటే 5 అవుతుంది. 12 లో 5 పోతే ఇంకా 7 మిగులుతుంది. ఫైనల్ ఆన్సర్ 7/60. ఆప్షన్ 2 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 203 పై చార్ట్ ఇచ్చాడు. ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద ఎక్స్పెన్సెస్ కంపెనీ XYZ in Q3 2015. If the company XYZ has spent total 100 lakh crore in different departments, then how much was spent R&D in lakh crores? నాకు కావాల్సిన టోటల్ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు, R&D లో ఎక్స్పెండిచర్ అడుగుతున్నాడు. సో R&D ఎక్కడ ఉందో చూసుకున్నట్లయితే 40% ఉంది. 100 కి 40% అంటే 40 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. 204. The following chart shows the result of 3 academies in district level selection for 3 years. How many selections were made for Academy C in 2014? నాకు అదే సి అకాడమీలో సెలక్షన్ అయిన 2014 లో సెలక్షన్ అయిన వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నాడు. ఇదిగో సి అకాడమీ ఇక్కడ ఉంది. 2014 లో సెలక్షన్ అయిన వాళ్ళు 9 మెంబర్స్ ఉన్నారు. 9 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 205. Find the selling price when the market price 160 rupees and the discount is 12%. 12% డిస్కౌంట్ పోయిన తర్వాత వచ్చే సేల్స్ ప్రైస్ గురించి అడుగుతున్నాడు. మార్కెట్ ప్రైస్ 160 చెప్పేశాడు. సో 160కి 12% కనుక పోయినట్లయితే మనకు మిగిలేది 88% మిగులుతుంది. 160కి 88% కట్టే విధానం ఇది. స్టెప్ ఇలా రాయాలి, గమనించండి అమ్మా. సో నాకు కావాల్సిన ఆన్సర్ 160లో 88% కావాలి. అంటే 88% కనుక్కుంటున్నానంటే నాకు వచ్చే ఆన్సర్ మోర్ దెన్ 160 ఉండకూడదు. మోర్ దెన్ 160 ఉండకూడదు, 160 కూడా ఉండకూడదు. 160 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. 160 కంటే ఎక్కువ ఉంది కాబట్టి. రైట్. 88 లో నాకు 11 మల్టిపుల్ కనిపిస్తుంది. ఆప్షన్స్ లోకి వెళ్ళి 11 మల్టిపుల్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది, ఎందుకంటే అది 11 తో కట్ అవ్వదు. థర్డ్ ఆప్షన్ చెక్ చేసుకుందాం. సో 0 + 2 2, 2 + 1 3 అవుతుంది. 8 + 3 11 అవుతుంది. 11 కి 3 కి డిఫరెన్స్ 11 మల్టిపుల్ కాదు కాబట్టి ఆప్షన్ 3 కూడా కాదు. సో ఫైనల్ ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 206. 45 men can complete a work in 12 days. How much time will 36 men take to complete the same task? 45 వర్కర్స్ కి 12 days పట్టిందంటే ఒక వర్క్ చేయడానికి. ఇదే వర్క్ చేయడానికి 36 మెంబర్స్ కి ఎన్ని డేస్ పడుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ యొక్క మీనింగ్. అంటే నేను ఫార్ములా M1D1 = M2D2 రాసా. సో క్యాన్సిలేషన్ మాట్లాడదాం. 9 తో 4 టైమ్స్, 9 తో 5 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ 4 తో 3 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. 3 × 5 అంటే 15 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 207. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్? స్క్వేర్ రూట్ కాదు, ఈక్వేషన్ యొక్క రూట్స్ కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ చూసినా కూడా మీకు రూట్స్ అని అర్థమవుతుంది కదా. రూట్స్ కనుక్కోమంటున్నాడు. రూట్స్ అంటే ఏంటంటే ఆ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసే నెంబర్స్ అని అర్థం. మనం ఏం చేద్దామంటే త్రూ ఆప్షన్ చేద్దాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో -5 ఉంది. ఈ -5 తీసుకెళ్లి ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x బదులు 5 పెడితే -5 పెడితే x² అంటే -5 హోల్ స్క్వేర్ 25 అవుతుంది. +25 అవుతుంది. 2 × 25 అంటే 50 అవుతుంది ఇక్కడ. రైట్. ఇక్కడ x ప్లేస్ లో -5 పెడితే 4 × -5 అంటే -20 అవుతుంది. 50 లో -20 తీస్తే ఎంత అవుతుంది? 30 వస్తుంది. సో మనకు కావాల్సింది 30 రావటం కావాలి. కాబట్టి -5 దగ్గర సాటిస్ఫై అయింది. ఇంకెక్కడా కూడా -5 లేదు కాబట్టి ఇదే మన ఆన్సర్. ఒకవేళ వేరే చోట కనుక -5 ఉంటే అప్పుడు రెండో దాన్ని కూడా మనం రెండో రూట్ ను కూడా చెక్ చేయాల్సి వచ్చేది. ఎక్కడ -5 లేదు కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 208. In a hostel, there is 6190.80 kg wheat for 105 students for 22 days. After 5 days, 14 more students join the hostel. If all students eat in the same quantity, then the rest of the wheat will last for how many days? Clear గా క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఒక హాస్టల్లో 105 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి 22 days కి వీట్ వస్తుంది. ఎన్ని కేజెస్ అంటే ఇదిగో ఇన్ని కేజెస్ 6190.8 kg. ఆఫ్టర్ 5 days తర్వాత ఇంకొక 14 మంది అదనంగా జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత మరి చెక్ చేసుకుంటే వాళ్ళు కూడా సేమ్ క్వాంటిటీ ఆఫ్ వీట్ నే ఉపయోగించారు. సో మిగిలిన వాళ్ళకి యాడ్ అయిన తర్వాత రిమైనింగ్ మెంబర్స్ కి ఎన్ని డేస్ వస్తుంది ఆ వీట్ అని అడుగుతున్నాడు. యాడ్ అయిన తర్వాత కూడా సేమ్ క్వాంటిటీ ఉపయోగించారు కాబట్టి అసలు మనకు క్వాంటిటీతో సంబంధం లేదు. సేమ్ క్వాంటిటీ అంటున్నాడు. గమనించండి ఈ స్టెప్ ఎలా రాయాలంటే 105 మెంబర్స్ చక్కగా యూజ్ చేస్తే 22 days వచ్చేది. 5 days యూజ్ చేశారు. 22 days లో 5 days పోగా ఇంకా 17 days వాళ్ళకి ఫుడ్ ఉంది.
105 మెంబర్స్ కి 17 days ఫుడ్ ఉంది. ఈ ఫుడ్ ని ఎంతమంది యూజ్ చేశారంటే 14 more పర్సన్స్ వచ్చారు కదా, 105 కి 14 more యాడ్ చేస్తే 119 అవుతుంది. గమనించండి, అంటే 105 మెంబర్స్ 17 days లో తినవలసిన ఫుడ్ ని 119 మెంబర్స్ ఎన్ని డేస్ లో తిన్నారనేది ఇక్కడ క్వశ్చన్ యొక్క మీనింగ్. సేమ్ క్వాంటిటీ అన్నాడు కాబట్టి మనం క్వాంటిటీ గురించి మాట్లాడక్కర్లేదు. టైమ్ అండ్ వర్క్ లో M1 D1 = M2 D2 రాసా. 105 మెంబర్స్ ఉన్నారు, స్టార్టింగ్ లో 22 days తినాలి, ఆల్రెడీ 5 days తిన్నారు, ఇంకా వాళ్ళకే 17 days తినదగ్గ ఫుడ్ ఉంది. ఈ ఫుడ్ ని 14 మెంబర్స్ మోర్ అయ్యారు, 105 కి 14 కలిపితే 119 మెంబర్స్ అవుతారు. 119 మెంబర్స్ కి ఎన్ని డేస్ వస్తుందో కనుక్కున్నాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈ నెంబర్ లో 5 మల్టిపుల్ కనిపిస్తుంది. నా LHS లో 5 మల్టిపుల్ ఉంది, RHS లో కూడా 5 మల్టిపుల్ ఉండాలి. మరి 119 లో 5 మల్టిపుల్ లేదు కాబట్టి నేను కనుక్కోవాల్సిన క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో 5 మల్టిపుల్ ఉండాలి. అంటే ఆన్సర్ 5 మల్టిపుల్ అవ్వాలి. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే 5 మల్టిపుల్ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 209 న్యూమరికల్ ఎబిలిటీ అడుగుతున్నాడు. ఫస్ట్ మనం ఓపెన్ బ్రాకెట్ క్లియర్ చేయాలి. 72/9 అంటే 8 అవుతుంది. 8 into 6 అంటే 48 అవుతుంది. మైనస్ సింబల్ ఉంది కాబట్టి 48 ని సబ్ట్రాక్ట్ చేయాలి 89 లో, రైట్? అలాగే సబ్ట్రాక్ట్ చేద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను మాట్లాడుతుంది యూనిట్స్ ప్లేస్ గురించే మాట్లాడుతున్నాను. 9 - 8 అంటే 1 అవుతుంది. ఆ 1 ని 53 లోంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 3 - 1 అంటే 2 అవుతుంది. ఆ 2 ని 5 - 2 చేస్తున్నాను అంటే 3 అవుతుంది. సో 3 తో డివైడ్ చేయాలి 138 ని. యూనిట్స్ ప్లేసే మాట్లాడుతున్నా. 3 8 అవ్వాలంటే 6 times పాసిబుల్, అంటే ఆన్సర్ ఏంటి విత్ 6 అవ్వాలి. ఆప్షన్ లోకి వెళ్తే 4th ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. మనం ప్రాబ్లం మొత్తం చేయకుండా జస్ట్ యూనిట్స్ ప్లేస్ మాత్రమే మాట్లాడాం. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 210. The following diagram gives information about various food items sold at restaurant XYZ. The total income of the restaurant was 35 lakh. In November 2017, how much revenue the restaurant XYZ has earned by selling Chinese food? చైనీస్ ఫుడ్ అమ్మటం వల్ల ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. సో పై చార్ట్ లోకి వెళ్ళి చైనీస్ ఫుడ్ పర్సెంటేజ్ చూస్తే 5% కనిపిస్తుంది. అంటే 35 lakhs లో 5% తీసుకోవాలి. 35 lakhs కి 10% అంటే 3.5 అవుతుంది. 5% కావాలంటే 3.5 ని హాఫ్ చేయాలి. సో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే 3.5 లో కాసేపు డెసిమల్ లేదనుకుందాం, 35 అనుకుందాం. 35 ని హాఫ్ చేస్తే 17.5 అవుతుంది. సో ఇందాక డెసిమల్ తీసి పక్కన పెట్టాం కదా, ఆ డెసిమల్ కూడా కలుపుకున్నట్లయితే ఫైనల్ గా 1.75 అవుతుంది. 1.75 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 211. The above Venn diagram shows those students who play 3 sports M, N, L in a class. What is the total number of students playing sport M? టోటల్ గా స్పోర్ట్ M లో ఉన్న వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నాడు. సో M కి సంబంధించిన సర్కిల్ ఇక్కడ ఉంది. దీని మొత్తంలో ఉన్న నెంబర్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేస్తుంది యూనిట్స్ ప్లేస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. చెక్ చేద్దాం, వచ్చేయండి. 1 + 8 అంటే 9 అవుతుంది. 9 + 6 అంటే 5 అవుతుంది. 5 + 7 అంటే 2 అవుతుంది. యూనిట్స్ ప్లేస్ అండ్ విత్ 2. అవర్ ఆన్సర్ అండ్ విత్ 2. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 212. What is the HCF of 66, 198 and 154? HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఆ 3 నెంబర్స్ ని క్లియర్ గా క్యాన్సిల్ చేసి పర్ఫెక్ట్ గా క్యాన్సిల్ చేస్తే హైయెస్ట్ నెంబర్ కావాలి. ఆప్షన్స్ లోకి వెళ్ళి ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ దగ్గర నుంచి ఫాలో అవుదాం. ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది? 66 ఉంది. ఈ 66 ని క్యాన్సిల్ చేస్తుంది. 198 ని కూడా క్యాన్సిల్ చేస్తుంది. మరి 154 ని క్యాన్సిల్ చేయదు. ఎందుకంటే 66 లో చూడండి 154 ని క్యాన్సిల్ చేసే 2 టేబుల్ మీరు క్యాన్సిల్ చేద్దాం, ఒకసారి చూద్దాం. 2 తో 20 రీటేక్ తీసుకోమా. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 212. వాట్ ఈస్ ద HCF ఆఫ్ 66, 198 అండ్ 154? ఆ 3 నెంబర్లకి HCF చేయమంటున్నాడు. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని అర్థం. ఆ 3 నెంబర్స్ ని పర్ఫెక్ట్ గా కట్ చేసే హైయెస్ట్ నెంబర్ కావాలి. ఇక్కడున్న ఆప్షన్స్ లో హైయెస్ట్ నెంబర్ ఏది అంటే 66. 66 ఆ 3 నెంబర్ని పర్ఫెక్ట్ గా క్యాన్సిల్ చేస్తే ఇదే మన ఆన్సర్, లేకపోతే నెక్స్ట్ హైయెస్ట్ కి వెళ్ళాలి. సో 66 అయితే 66 ని క్యాన్సిల్ చేస్తుంది, 198 ని కూడా క్యాన్సిల్ చేస్తుంది, 154 ని క్యాన్సిల్ చేస్తుందో లేదో చూద్దాం. 66 లో 3 మల్టిపుల్ ఉంది, 154 లో 3 మల్టిపుల్ ఉందా అంటే లేదు. కాబట్టి 66 క్యాన్సిల్ చేయదు, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు, రైట్. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఎంత? 44. సో 44 క్యాన్సిల్ చేస్తుందో లేదో చూద్దాం. 44 66 ని క్యాన్సిల్ చేయదు, ఆప్షన్ 3 ఆన్సర్ కాదు. నెక్స్ట్ 33. ఇందాక 66 లో 3 మల్టిపుల్ ఉంది, 154 లో 3 మల్టిపుల్ లేదు కాబట్టి 66 ని ఎలిమినేట్ చేసాం. అంటే ఆటోమేటిక్ గా 33 కూడా ఎలిమినేట్ అయిపోతుంది కదా. ఇక ఫైనల్ ఆన్సర్ 4th ఆప్షన్. ఇందులో 3 మల్టిపుల్ ఉంది, ఇందులో లేదు కాబట్టి క్యాన్సిల్ చేయదు. ఫైనల్ ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 213. The sum of the interior angles of common heptagon. నాకు కావాల్సింది రెగ్యులర్ హెప్టాగాన్ యొక్క సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ కావాలంటున్నాడు. గమనించండి అమ్మా. సో ఫార్ములా
పాలిగన్ యొక్క ఇంటీరియర్ యాంగిల్ సమ్ కనుక్కోవడానికి వాడవలసిన ఫార్ములా n-2 ఇంటూ 180 వాడాలి. ఇక్కడ n అంటే నంబర్ ఆఫ్ సైడ్స్ అని అర్థం. హెప్టాగాన్ లో ఎన్ని సైడ్స్ ఉంటాయి? సో 7 సైడ్స్ ఉంటాయి, గమనించండి అమ్మా. 7 ఉంటాయి. 7 - 2 అంటే 5 అవుతుంది. ఇంటూ 180 చేస్తే సరిపోతుంది, గమనించండి అమ్మా. 7 - 2 అంటే 5. 5 ఇంటూ 180 చేయాలి. 5 18 times 90. 90 పక్కన 0. 900. ఆప్షన్ 1 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 214. The sides of rectangular box are in the ratio 2:3:5. If the total surface area is 6,200 centimeters square, then what will be the volume of the cuboid? నాకు కావాల్సింది క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ కావాలి. ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ పార్ట్ ని, సెకండ్ పార్ట్ ని, థర్డ్ పార్ట్ ని మల్టిప్లై చేసి పెట్టాడు. ఎందుకంటే మన వాల్యూమ్ ఫార్ములా క్యూబాయిడ్ కి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అని అర్థం. సో వాడు మొత్తాన్ని ఇంటూ చేసి మాట్లాడుతున్నాడు, కానీ ఎక్కడా కూడా మల్టిప్లై చేసి డైరెక్ట్ గా వాల్యూమ్ చెప్పలేదు. మనం డైరెక్ట్ గా రేషియో నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ పార్ట్ చూస్తే 3 మల్టిపుల్ ఉంది. సో సెకండ్ పార్ట్ 3 మల్టిపుల్ ఎక్కడుందో అది మన ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇదిగో ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట, అంటే ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ ఆన్సర్స్ అవుతాయి. థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్స్ ఆన్సర్స్ కాదు. ఫస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ ఎలా చేద్దాము అంటే 20, 30, 50 ఇచ్చాడు. ఒకదాన్నేమో లెంత్, ఒకదాన్నేమో బ్రెడ్త్, ఒకదాన్నేమో హైట్ అనుకుందాం. ఇది లెంత్ అనుకుందాం, ఇది బ్రెడ్త్ అనుకుందాం, ఇది హైట్ అనుకుందాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL అవ్వాలి. 2 ఇంటూ LB అంటే 50 ఇంటూ 30 అంటే అక్కడికి ఎంత అవుతుంది? 1500 అవుతుంది. సారీ, 5 ఇంటూ 3 అంటే 1500 కదా, 1500 అవుతుంది. అలాగే BH కావాలి, 30 ఇంటూ 20 600 అవుతుంది. అలాగే HL కావాలి, 50 ఇంటూ 20 1000 అవుతుంది. సో 5 2 టైమ్స్ అంటే 10 కదా, 1000 అవుతుంది. 1500 కి 600 యాడ్ చేస్తే 2100 అవుతుంది. 2100 కి 1000 యాడ్ చేస్తే 3100 అవుతుంది. 3100 ని డబల్ చేస్తే 6200 అవుతుంది. మన దగ్గర కూడా 6200 ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 215. Ravi had 713.39 in his bank account. He deposits some amount in his bank account and to pay for 5 shirts, he withdraw money. The price of each shirt is 123.79. If the total remaining amount is 545.19 his bank account, find what amount was deposited by him. Clear గా క్వశ్చన్ చూద్దాం. రవి బ్యాంక్ లో ఇంత డబ్బులు ఉన్నాయి, 713.39 ఉంది. దానికి తోడు ఇంకొంత అమౌంట్ ని డిపాజిట్ చేశాడు. తర్వాత ఆ బ్యాంక్ లో నుంచి ఏం చేశాడంటే షర్ట్స్ కొనడానికి డబ్బులు తీశాడు. 123.79 చొప్పున ఈచ్ షర్ట్ ప్రైస్ పడుతుంది. అలా ఎన్ని షర్ట్స్ కొన్నాడంటే 5 షర్ట్స్ కొన్నాడు. సో విత్ డ్రా చేసిన డబ్బుల్లో షర్ట్స్ కొనగా ఇంకా 545.19 మిగిలాయి. నాకు కావాల్సింది ఆ బ్యాంక్ అకౌంట్ లో ఎంత డిపాజిట్ చేశాడని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్ యొక్క మీనింగ్, గమనించండి అమ్మా. రైట్, మనం ఏం చేద్దామంటే వాడు ఖర్చు పెట్టిన టోటల్ తీసుకుందాం. సో ఈచ్ షర్ట్ 123.79 చొప్పున 5 షర్ట్స్ తీసుకున్నాడు. ఇంటూ 5 వేసినట్లయితే షర్ట్స్ కు పే చేసిన అమౌంట్ తెలుస్తుంది. ఇది షర్ట్స్ కు పే చేసిన అమౌంట్. దానికి తోడు అతని దగ్గర ఇంకెంత మిగిలిందంటే 545.19 మిగిలింది. ఇది మొత్తం కలిపినట్లయితే బ్యాంకు నుంచి విత్ డ్రా చేసిన అమౌంట్ తెలుస్తాయి. సో రైట్, ముందు నేను యూనిట్స్ ప్లేసే మాట్లాడుతున్నాను. సో యూనిట్స్ ప్లేస్ చూస్తే 9 ఇంటూ 5 అంటే 5. సో ఇక్కడ 9 ఉంది, రెండింటిని యాడ్ చేస్తున్నాను. మొత్తం విత్ డ్రా చేసిన అమౌంట్ ఎండ్ విత్ 4 అవుతుంది, గమనించాలి. 9 ఇంటూ 5 5, 5 ప్లస్ 9 అంటే 14. యూనిట్స్ ప్లేస్ లో 4 ఉంటుంది. విత్ డ్రా చేసిన అమౌంట్ ఇది. రైట్, ఆ విత్ డ్రా చేసిన అమౌంట్ లో 713.39 ఉంది, డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా ఉంది. రైట్, మనం ఏమని మాట్లాడదామంటే ఈ ఇనీషియల్ గా ఉన్న 713.39 ని విత్ డ్రా చేసిన దాంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. అప్పుడు మనకి డిపాజిట్ మనీ తెలుస్తుంది. అప్పుడు కూడా సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు కూడా యూనిట్స్ ప్లేసే మాట్లాడదాం. 14 - 9, 4 - 9 అంటే అర్థం 14 - 9 అని. 14 - 9 అంటే 5. సో అవర్ ఆన్సర్ ఎండ్ విత్ 5 అవుతుంది. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. మీకు డౌట్ వస్తుంది, ఇక్కడ 459.50 ఉంది కదా, ఇక్కడ కూడా 5 తోనే ఎండ్ అయింది కదా అని మీకు డౌట్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డబుల్ డెసిమల్ నెంబర్, ఇది కూడా డబుల్ డెసిమల్ నెంబర్. యాడ్ చేస్తే యూనిట్స్ ప్లేస్ లో 0 రాలేదు కాబట్టి డబుల్ డెసిమల్ అలాగే మిగిలి ఉంటుంది. ఇది కూడా డబుల్ డెసిమల్ నెంబర్. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత కూడా రిజల్ట్ డబుల్ డెసిమల్ తో ఉండాల్సిందే కంపల్సరీ. లాస్ట్ డెసిమల్ సెకండ్ డెసిమల్ 5 అవ్వాలి. సెకండ్ డెసిమల్ 5 అయింది ఎక్కడ? సెకండ్ ఆప్షన్ లో కదా, అదే మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేసామంటే ఈ రెండింటిని యాడ్ చేసాం, ఈ రెండింటిని యాడ్ చేసాం. యాడ్ చేస్తే విత్ డ్రా చేసిన అమౌంట్ తెలిసింది. విత్ డ్రా ఎక్కడి నుంచి చేశాడు? బ్యాంకు నుంచి చేశాడు. బ్యాంకులో ఎప్పుడు చేశాడంటే ఈ డబ్బులకి ఇంకా కొంత డిపాజిట్ చేశాక మొత్తాన్ని కలిపి విత్ డ్రా చేశాడు. సో ఇదేమో విత్ డ్రా చేసింది, అందులో ఇది తీసేస్తే ఈ డిపాజిట్ చేసిన మనీ తెలిసింది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 216. A train completes its journey in 10 hours by the speed of 48 km/h. If the same distance is covered in 8 hours, then what would be the speed of the train?
10 అవర్స్ లో 48 కిలోమీటర్ పర్ అవర్ చొప్పున ఎంత డిస్టెన్స్ అయితే వెళ్తామో అదే డిస్టెన్స్ 8 అవర్స్ లో వెళ్ళాలంటే స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. వాడు చెప్పింది చెప్పినట్టు మాట్లాడదాం. 10 అవర్స్ లో 48 స్పీడ్ తో ఇదిగో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తా. టైమ్ ఇంటూ స్పీడే డిస్టెన్స్. ఇంత డిస్టెన్స్ ని 8 అవర్స్ లో కవర్ చేయాలంటే నా స్పీడ్ ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు. గమనించండి అమ్మా. 8 తో 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 10 ఇంటూ 6 అంటే 60 అవుతుంది. ఆప్షన్ 4 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 217. A number is divided in the ratio of 7:11. When 6 is added to each number, then the ratio becomes 5:7. What was the greater number in initial numbers? నాకు కావాల్సింది ఇనిషియల్ నెంబర్స్ లో గ్రేటర్ కావాలి అంటే 11 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. సో ఆప్షన్స్ లోకి వెళ్ళి 11 టేబుల్ చూస్తే అన్ని ఆప్షన్స్ 11 టేబులే ఉన్నాయి. తర్వాత ఏం చెప్పాడంటే ప్రతి నెంబర్ కి 6 యాడ్ చేశానని చెప్పాడు. 6 యాడ్ చేసిన తర్వాత రేషియో చూసుకుంటే 5:7 కి వచ్చింది. అంటే సెకండ్ నెంబర్ కి 7 అదే కదా హైయెస్ట్ నెంబరు. సో సెకండ్ నెంబర్ కి 6 యాడ్ చేశాక 7 తో ఏది క్యాన్సిల్ అవుతుందో అది మన ఆన్సర్ అవుతుంది. వచ్చేయండి అమ్మా. సో 11 కి 6 యాడ్ చేశాను 17 అవుతుంది. 7 తో క్యాన్సిల్ అవ్వదు, ఆన్సర్ కాదు. 44 కి 6 యాడ్ చేశాను 50, ఆన్సర్ కాదు, 7 మల్టిపుల్ కాదు. 22 కి 6 యాడ్ చేశాను 28, 7 మల్టిపుల్ హోల్డ్ లో పెట్టుకున్నాను. 33 కి 7 యాడ్ చేశాను 40. సో సారీ 6 కదా యాడ్ చేయాల్సింది. 6 యాడ్ చేశాను, యాడ్ చేస్తే 39 అవుతుంది. 7 మల్టిపుల్ కాదు, ఆన్సర్ కాదు. ఫోర్త్ ఆప్షన్ కాదు, ఫైనల్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఒకవేళ మీరు ప్రొసీజర్ చేయాలనుకుంటే మీకు తెలిసిన విషయమే. 7 పార్ట్స్ నుంచి 5 పార్ట్స్ కి వచ్చాం, 2 పార్ట్స్ గ్యాప్. 11 పార్ట్స్ నుంచి 7 పార్ట్స్ కి వచ్చాము, 4 పార్ట్స్ గ్యాప్. గ్యాప్ ఈక్వల్ గా లేదు కాబట్టి సెకండ్ రేషియో యొక్క డిఫరెన్స్ ఫస్ట్ రేషియోకి, ఫస్ట్ రేషియో యొక్క డిఫరెన్స్ ని సెకండ్ రేషియోకి మల్టిప్లై చేయాలి. సెకండ్ రేషియో యొక్క డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? 2 పార్ట్స్ ఉంది. ఈ 2 ని ఫస్ట్ రేషియోకి మల్టిప్లై చేస్తే 7 into 2 14 అవుతుంది. 11 into 2 22 అవుతుంది. అలాగే ఫస్ట్ రేషియో యొక్క గ్యాప్ ఎన్ని పార్ట్స్ ఉంది? 4 పార్ట్స్ ఉంది. ఆ 4 ని తీసుకొచ్చి సెకండ్ రేషియోకి మల్టిప్లై చేయాలి. 4 into 5 అంటే 20 అవుతుంది. 4 into 7 అంటే 28 అవుతుంది. ఇప్పుడు గ్యాప్ చూస్తే రెండు చోట్ల కూడా 6 పార్ట్స్ వచ్చింది. ఎందుకు గ్యాప్ వచ్చిందంటే 6 యాడ్ చేయడం వల్ల. 6 పార్ట్స్ 6 అయినట్లయితే నాకు కావాల్సింది ఇనీషియల్ గా ఉన్న నెంబర్ కావాలి, హైయెస్ట్ నెంబర్ అది కూడా. సో 22 పార్ట్స్ కనుక్కోమంటున్నాడు. 22 అవుతుంది. 22 థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 218. A train departs from station with a certain speed after 2 hours. Another train departs from the same station in same direction with speed of 70 km per hour. If the second train catches the first train in 5 hours, then what is the speed of the first train? నాకు కావాల్సింది ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ కావాలి. ఒకసారి క్లియర్ గా బిట్ చూద్దాం వచ్చేయండి. ఒక ట్రైన్ ఒక స్టేషన్ నుంచి బయలుదేరింది. ఈ ట్రైన్ బయలుదేరిన 2 గంటల తర్వాత అదే స్టేషన్ నుంచి అదే వైపుగా మరొక ట్రైన్ స్టార్ట్ అయింది 70 స్పీడ్ తో. స్టార్ట్ అయిన 5 అవర్స్ లోనే ఫస్ట్ ట్రైన్ ని క్యాచ్ చేసింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ కావాలి. గమనించండి అమ్మా. అంటే ఫస్ట్ ట్రైన్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ట్రైన్ ఇనీషియల్ గా 2 అవర్స్ ట్రావెల్ చేసింది. అలాగే సెకండ్ ట్రైన్ స్టార్ట్ అయ్యాక కూడా మరొక 5 అవర్స్ జర్నీ చేసింది. అంటే మొత్తం మీద 7 అవర్స్ పాటు జర్నీ చేసింది ఫస్ట్ ట్రైన్ అనేది గమనించాలి. రైట్, 7 అవర్స్ లో మనకు కావాల్సింది స్పీడ్ కావాలి. ఫస్ట్ ట్రైన్ నేను మాట్లాడలేదు, ఫస్ట్ ట్రైన్ స్పీడ్ నా దగ్గర లేదు, సెకండ్ ట్రైన్ స్పీడ్ ఉంది 70 అని. స్పీడ్ ఇంటూ టైం రాస్తున్నాను. సెకండ్ ట్రైన్ ట్రావెల్ చేసిన టైం 5. సో ఇదే డిస్టెన్స్ ని ఫస్ట్ ట్రైన్ కూడా కవర్ చేస్తుంది. ఎన్ని అవర్స్ లో అంటే 7 అవర్స్ లో. ఎంత స్పీడ్ తోనో నాకు తెలియదు కాబట్టి కనుక్కోవాల్సింది అదే. 7 తో 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 10 into 5 అంటే 50 అవుతుంది. 50 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మనకు వెళ్దాం. బిట్ నెంబర్ 219. If 4 cot theta equal to 5, then find the value of 5 sin theta plus 3 cos theta by 5 sin theta minus 3 cos theta. నా దగ్గర 4 cot theta equal to 5 అని ఉంది. ఈ 4 గనక ఈ సైడ్ వచ్చేస్తే 5/4 అని మాట్లాడొచ్చు. సో నన్ను అడుగుతున్న ఈక్వేషన్ లో నుంచి నేను సైన్ థీటాని న్యూమరేటర్ లో నుంచి కామన్ తీస్తున్నాను. అలా కామన్ తీస్తున్నట్లయితే మిగిలే నెంబర్ ఎంత అంటే 5 మిగులుతుంది. ప్లస్ 3 cos theta by sin theta మిగులుతుంది. cos theta by sin theta అంటే cot theta మిగులుతుంది. ఫైనల్ గా 3 cot theta మిగులుతుంది. ఇదంతా న్యూమరేటర్ లో. డినామినేటర్ లో కూడా sin theta నే కామన్ తీస్తున్నాను. అంటే ఫైనల్ గా మిగిలేది ఏంటంటే 5 minus 3 cot theta మిగులుతుంది. ఆల్రెడీ మన దగ్గర cot theta వాల్యూ ఉంది కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. sin theta క్యాన్సిల్ అయిపోతుంది. cot theta అంటే 5/4 కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. సో న్యూమరేటర్ లో 5 ప్లస్ 3 into 5/4 అని మాట్లాడాలి. 3 into 5/4. డినామినేటర్ లో వచ్చేసరికి జస్ట్ అవే నెంబర్స్ ఉంటాయి కానీ మైనస్ తో ఉంటాయి. 5 minus 3 into 5/4 అంటే 15/4 అని డైరెక్ట్ గా రాసేస్తున్నాను. గమనించండి అమ్మా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా 15/4. 4 into 5 అంటే 20 అవుతుంది.
20 + 15 చేయాలి అంటే 35/4 న్యూమరేటర్ లో ఉంటుంది. డినామినేటర్ లో 4 × 5 అంటే 20, 20 - 15 అంటే 5, 5/4 ఉంటుంది. న్యూమరేటర్ లో 4, డినామినేటర్ లో 4 ఉంది, కామన్ గా ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో డినామినేటర్ లో మిగిలే నెంబర్ 5 మిగులుతుంది. 35/5 అంటే 7 అవుతుంది. సో 7 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 220. X and Y have been given right to decimal place. They are written as 4.5 and 2.4 respectively. What will be the upper limit of x minus y? ఇక్కడ x అంటే 4.5 అని, అలాగే y అంటే 2.4 అని చెప్తున్నాడు. ఈ రెండింటి డిఫరెన్స్ చూస్తే వచ్చే అప్పర్ లిమిట్ చెప్పమంటున్నాడు. రెండింటిని మైనస్ కనుక చేసినట్లయితే వచ్చే రిజల్ట్ 2.1 అవుతుంది. ఇదే అప్పర్ లిమిట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 221. 6 kg 5 grams ని ఆప్షన్స్ చూస్తే మొత్తం కేజెస్ లో ఉంది కాబట్టి ఈ గ్రామ్స్ ని కూడా కేజెస్ లోకి మార్చమంటున్నాడు. సో గ్రామ్స్ ని కేజెస్ లోకి మార్చాలంటే 1000 తో డివైడ్ చేయాలి. ఈ 6 కేజెస్ లో ఉంది, అలాగే మాట్లాడదాం. 5 గ్రామ్స్ ని కేజెస్ లోకి మార్చాలంటే 1000 తో డివైడ్ చేయాలనుకున్నాం కదా. ఎస్, అలా డివైడ్ చేస్తున్నప్పుడు డినామినేటర్ లో 3 zeros ఉన్నాయి కాబట్టి మనకి 3 decimals వస్తాయి. సో దాన్ని ఎలా తీసుకోవాలంటే 6.005 kg గా తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటి ఆప్షన్ థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 222. ఏ ఫ్రాక్షన్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 1/6 రిజల్ట్ 1/13. వాట్ ఈస్ దట్ ఫ్రాక్షన్? ఏదో ఒక ఫ్రాక్షన్ ని 1/6 నుంచి కనుక సబ్ట్రాక్ట్ చేసినట్లయితే అప్పుడు రిజల్ట్ 1/13 వస్తుందంట. ఆ ఫ్రాక్షన్ ఏది అని అడుగుతున్నాడు. 1/6 నుంచి సమ్ ఫ్రాక్షన్ సబ్ట్రాక్ట్ చేయాలి, మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. అప్పుడు వచ్చే రిజల్ట్ ఏమంటున్నాడు అంటే 1/13 అంటున్నాడు. ఈ ఎక్స్ ను ఆ సైడ్ తీసుకెళ్ళిపోండి, 1/13 ఈ సైడ్ తీసుకురండి. సో 1/13 ఈ సైడ్ కు రావడంతో పాటు ఎట్ ద సేమ్ టైం క్రాస్ మల్టిప్లై చేసేద్దాం. సో 13 × 1 13, 6 × 1 6, 13 - 6 అంటే 7 మిగులుతుంది. డినామినేటర్ లో 6 × 13 మిగులుతుంది అంటే 78 అవుతుంది. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు అంటే మనం సబ్ట్రాక్ట్ చేయాల్సిన ఫ్రాక్షన్ 7/78 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 223. ఒక టేబుల్ ఇచ్చాడు. ద గివెన్ పై చార్ట్, ఇది టేబుల్ అమ్మ, పై చార్ట్ అంటున్నాడు. రిప్రజెంట్స్ ద సెలెక్షన్ ఆఫ్ అథ్లెట్ అండ్ దేర్ అకాడమీ at district level in last 3 years. At district level, how many athletes were selected from academy B in 3 years? నాకు కావాల్సింది B in 3 years టోటల్ కావాలి అంటున్నాడు. ఇదిగో B ఇక్కడ ఉంది. 3 years లో టోటల్ కావాలంటే ఈ నెంబర్స్ యాడ్ చేసుకోవాలి. 1 + 5 6, 6 + 2 8 అవుతుంది. 8 ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 224. The simple interest on 3,250 at the rate of 5.25% per annum will be 8 years. నాకు సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ కావాలి. ఇంత ప్రిన్సిపల్ పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5.25%, టైం పీరియడ్ 8 years అంటున్నాడు. సో 1 year కి 5% చొప్పున 5 8 times 40% అవుతుంది. 5% అయితే మరి నాకు ఇక్కడ 0.25% కూడా ఉంది కదా. సో 0.25% 8 years కట్టుకోవాలి. 0.25 అంటే 1/4 కదా. అలాగే 8 years అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని టైం పీరియడ్ ని మల్టిప్లై చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇందాక 5 × 8 చేసి 40 అని పక్కన రాసా. ఇప్పుడు 1/4 × 8 చేస్తున్నా, క్యాన్సిల్ చేస్తే 2 times అవుతుంది. ఇది ఒక 40%, ఇది ఒక 2%, అంటే ఓవరాల్ గా 42% ఇంట్రెస్ట్ వస్తుంది 3,250 పైన. సో ఇలా రాయాలి. 3,250కి 42% చూసే విధానం ఇలా ఉంటుంది. బై 100 రాస్తే సరిపోతుంది. ఎస్, క్యాన్సిలేషన్ లో 0 0 క్యాన్సిల్ అయిపోయింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్ గా మనకి 5 తో క్యాన్సిల్ అవడానికి ఛాన్స్ ఉన్నట్టుంది. 5 తో 6 times, 5 తో 5 times, అలాగే 5 తో 2 times క్యాన్సిల్ అయిపోతుంది. 2 తో 21 times క్యాన్సిల్ అయిపోతుంది. యూనిట్స్ ప్లేస్ లో 5 ఉండాలి. అన్ని ఆప్షన్స్ లో యూనిట్స్ ప్లేస్ లో 5 ఉంది. మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది గనక 70 అనుకుంటే 70 21 times 1400 చిల్లర అవుతుంది. సో ఇది 70 అయితేనే 1400కి వెళ్తాం. ఇది 70 కాదు 65 కాబట్టి 1400 దాకా వెళ్ళాం. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి, గమనించండి అమ్మా. ఇంక ఈ రెండు మాత్రమే ఉంటాయి. ఈ రెండు ఆప్షన్స్ లో మీరు క్లియర్ గా కనుక చెక్ చేసుకున్నట్లయితే 65 21 times చేయాలి. 65 20 times అంటే డబల్ చేసి పక్కన 0 పెడతామే. సో డబల్ చేస్తే 130, పక్కన 0 పెడితే 1300 అవుతుంది. 65 1 time కావాలి అంటే 65 అవుతుంది. ఫైనల్ ఆన్సర్ 1365 అవుతుంది. ఆప్షన్ 3 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 225. A starts a business by investing 28,000. B joins this business 5 months later. After 2 months, C also joined the business. If after 1 year, their ratio of profit is 4:2:3. So what was the amount invested by B and C? Clear గా క్వశ్చన్ చూస్తే A అనేవాడి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు,
బి అనేవాడి టైం పీరియడ్, సి అనేవాడి టైం పీరియడ్ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వలేదు, కానీ ముగ్గురు యొక్క ప్రాఫిట్స్ రేషియో ఇచ్చారు. సో ఎప్పుడు కూడా మనం జనరల్ గా మాట్లాడుకునేది క్యాపిటల్ ఇంటూ టైం పీరియడ్ చేస్తే ప్రాఫిట్ వస్తుందని మాట్లాడతాము. ఇప్పుడు ఏమని మాట్లాడాలంటే ప్రాఫిట్ రేషియోని టైం రేషియోతో కనుక డివైడ్ చేసినట్లయితే మనకి డైరెక్ట్ గా క్యాపిటల్స్ రేషియో లేదా ఇన్వెస్ట్మెంట్స్ రేషియో వస్తుంది. క్యాపిటల్ ఇంటూ టైం పీరియడ్ చేస్తే ప్రాఫిట్, ప్రాఫిట్ బై టైం పీరియడ్ చేస్తే క్యాపిటల్ వస్తుంది కదా. మన దగ్గర ఆల్రెడీ ప్రాఫిట్స్ రేషియో ఉంది 4:2:3 అని. ఇక్కడ 4 పార్ట్స్ ఏమో ఏ యొక్క ప్రాఫిట్, 2 పార్ట్స్ ఏమో బి ప్రాఫిట్, 3 పార్ట్స్ ఏమో సి ప్రాఫిట్. సో ఏ ఎన్ని మంత్స్ ఉన్నాడంటే ఏనే బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఎప్పటి వరకు ఉన్నాడంటే ఎండింగ్ వరకు ఉన్నాడు, 12 మంత్స్ ఉన్నాడు, నోట్ చేస్తున్నా. బి గురించి మాట్లాడదాం. బి ఎప్పుడు వచ్చాడంటే ఆఫ్టర్ 5 మంత్స్ వచ్చాడు బిజినెస్ లోకి, అంటే 5 మంత్స్ తర్వాత వచ్చాడంటే 7 మంత్స్ ఉన్నట్టు. సి అనేవాడు ఎప్పుడు వచ్చాడంటే ఆఫ్టర్ 2 మంత్స్, బి వచ్చిన ఇంకొక 2 నెలల తర్వాత వచ్చాడు. బి వచ్చింది 5 మంత్స్ తర్వాత, సి వచ్చింది 7 మంత్స్ తర్వాత. సో అంటే బిజినెస్ లో 5 మంత్స్ ఉన్నాడని అర్థం, రైట్. ఇలా గనక ప్రాఫిట్ రేషియో బై టైం రేషియో గనక రాస్తే క్యాపిటల్స్ రేషియో ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ రేషియో వస్తుంది. సో క్యాన్సిలేషన్ మాట్లాడినైతే 4 తో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్. ఇప్పుడు నాకు ఈ పార్ట్ కావాలంటే 7 × 5 35, 1 × 35 is 35 అవుతుంది. నెక్స్ట్ నాకు ఈ పార్ట్ కావాలంటే 7 వదిలేసి 3 × 5 అంటే 15, 15 × 2 అంటే 30 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పార్ట్ వదిలేస్తే 3 × 7 21, 21 3 టైమ్స్ అంటే 63 అవుతుంది. సో ఇందులో ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్, బి ఇన్వెస్ట్మెంట్, సి ఇన్వెస్ట్మెంట్ ఉంది. నా దగ్గర ఆల్రెడీ ఏ ఇన్వెస్ట్మెంట్ 28,000 అని ఉంది, 35 పార్ట్స్. సో 28,000 అనేది 35 పార్ట్స్ అయితే నేనేమని మాట్లాడుతున్నానంటే 30 పార్ట్స్ కనుక్కుందామని మాట్లాడితే అప్పుడు బి యొక్క ఇన్వెస్ట్మెంట్ తెలుస్తుంది. సో 35 పార్ట్స్ ఇంత అయితే 30 పార్ట్స్ అంటే ఖచ్చితంగా 28,000 కంటే లెస్ ఉండాలి. సో ఆప్షన్ లోకి వెళ్తే 28,000 కంటే లెస్ లేదు కాబట్టి అసలు ఈ ఆన్సర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక 3 ఆప్షన్స్ మ్యాచ్ అయ్యాయి. ఈ 3 ఆప్షన్స్ లో మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే 30 అనే 3 మల్టిపుల్ ఉంది కాబట్టి బి యొక్క ఇన్వెస్ట్మెంట్ లో 3 మల్టిపుల్ ఉండాలి. సో ఆప్షన్స్ లోకి వెళ్తే ఇక్కడ బి యొక్క ఇన్వెస్ట్మెంట్ 3 మల్టిపుల్ ఉంది కాబట్టి హోల్డ్ లో పెట్టుకున్నా. ఇక్కడ చూడండి 20 3 మల్టిపుల్ లేదు, ఆన్సర్ కాదు. ఇక్కడ 12 ఉంది కాబట్టి హోల్డ్ లో పెట్టుకుందాం. సో 2 ఆప్షన్స్ మ్యాచ్ అయ్యాయి. కానీ 35 30 దగ్గర దగ్గర నెంబర్సే కదా, అంటే ఆన్సర్ 28,000 కి దగ్గరలోనే ఉండాలి కదా. మరి రెండిట్లో 12,000 దగ్గరలో లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. ఫైనల్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 226. There is some water in a cylindrical jar of 14 centimeter radius. If the spherical ball of 5.6 centimeter radius is thrown into the water and is completely immersed in water, then water level in the jar will increase to almost. క్లియర్ గా క్వశ్చన్ చూసినట్లయితే సిలిండ్రికల్ జార్ లోకి ఒక స్పిరికల్ బాల్ తీసుకొచ్చి వేసాడు. దానివల్ల సిలిండ్రికల్ జార్ లో ఉన్న వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందంట. ఎంత ఇంక్రీజ్ అవుతుందని అడుగుతున్నాడు, అది మన క్వశ్చన్. సో ఎంత వాల్యూమ్ ఉన్న బాల్ అయితే వేసామో అంత వాల్యూమ్ ఉన్న వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. వాటర్ ఎక్కడుంది, ఏ షేప్ లో ఉంది వాటర్, సిలిండ్రికల్ షేప్ లో ఉంది. అంటే సిలిండ్రికల్ వాల్యూమ్ ఈక్వల్ టు స్పిరికల్ బాల్ వాల్యూమ్ అవుతుంది. సిలిండ్రికల్ వాల్యూమ్ ఫార్ములా πr²h అవుతుంది. సో పై రాస్తున్నాను. అలాగే ఆర్ అంటే రేడియస్, సిలిండ్రికల్ రేడియస్ 14 అని ఇచ్చాడు. 14 స్క్వేర్ రాయాలి, అంటే 14 × 14 రాస్తున్నా. సో హైట్ తెలుసా అంటే ఎంత లెవెల్ ఇంక్రీజ్ అవుతుందో తెలియదు కాబట్టి మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో హెచ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ మనం రాయాల్సిన స్పిరికల్ బాల్ వాల్యూమ్ రాసుకోవాలి. అంటే ఫార్ములా 4/3 πr³ అవుతుంది. ఆర్ అంటే రేడియస్ 5.6 ఇచ్చాడు కదా. సో 5.6 × 5.6 × 5.6 3 టైమ్స్ రాయాలి. r³ అనేది ఫార్ములాలో ఉంది కాబట్టి రైట్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ మాట్లాడదాం. బోత్ సైడ్స్ పై అనేది కామన్ గా ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 14 5.6 ని 0.4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. అలాగే ఈ 14 కూడా 5.6 ని 0.4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసినట్లయితే ఇంకా క్యాన్సిల్ అవడానికి అవకాశం ఎక్కడుందంటే ఈ 3 అనేది అప్రాక్స్ గా ఇది 56 అనుకుంటే 18 టైమ్స్ తీసుకుంటే 54 అయిపోతుంది కాబట్టి 1.8 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుందని మాట్లాడదాం. ఎస్, నా దగ్గర మిగిలింది ఏంటి అంటే ఇక్కడేమో 4 మిగిలింది, ఇక్కడ 0.4 మిగిలింది, ఇక్కడ 0.4 మిగిలింది, ఇక్కడ 1.8 మిగిలింది. కాసేపు మనం డెసిమల్స్ అన్ని పక్కన పెట్టి నార్మల్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మళ్ళీ డెసిమల్స్ యాడ్ చేసుకుందాం. మొత్తం మీద ఎన్ని డెసిమల్స్ వస్తాయంటే 3 డెసిమల్స్ వస్తాయి. లాస్ట్ లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నా దగ్గర మిగిలిన నెంబర్స్ లో 4 × 4 × 4 4³ 64 మిగిలింది. 64 × 18 మిగిలింది. 64 × 18 ని 64 × 20 టైమ్స్ చేసి ఒక 2 టైమ్స్ తీసేద్దాం. 64 20 టైమ్స్ అంటే డబల్ చేసి పక్కన 0 పెట్టాలి. 64 2 టైమ్స్ 128 పక్కన 0 పెడితే 20 టైమ్స్ అవుతుంది. దీంట్లో నుంచి 2 టైమ్స్ సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే 128 తీయాలి.
సో 128 కనుక తీసినట్లయితే 10 - 8 అంటే 2 అవుతుంది, 7 - 2 అంటే 5 అవుతుంది. ఇక మిగిలింది 12 - 1 మిగిలింది అంటే 11 మిగిలింది. 3 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 1.152 అని మాట్లాడాలి. మీరు కనుక ఆప్షన్స్ లో చెక్ చేస్తే 1.1 తో స్టార్ట్ అయిన ఆప్షన్ చెక్ చేసుకున్నట్లయితే ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 227. A certain amount becomes 924 at 8% interest rate in 3/4 years. What amount was deposited initially? అక్కడ మనకి అమౌంట్ చెప్పేశాడు, అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి చెప్పాడు. ఇన్ని ఇయర్స్ కి ఇంత పర్సెంట్ చొప్పున. నన్ను ఏం కనుక్కోమంటున్నాడు? ప్రిన్సిపల్ వాల్యూ ఇనిషియల్ గా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశామో ఆ ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు. గమనించండి అమ్మా, ఎప్పుడు కూడా టైం పీరియడ్ ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని మల్టిప్లై చేస్తే ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ వస్తుంది. ప్రిన్సిపల్ అంటే 100%. ఈ 100% ని ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ని కలిపితే అమౌంట్ పర్సెంటేజ్ వస్తుంది. మన దగ్గర అమౌంట్ ఉంది, అమౌంట్ పర్సెంటేజ్ కి ఈక్వల్ చేయాలి. నా దగ్గర ఉన్న టైం పీరియడ్ 6 × 4 24 + 3 27/4. సో 27/4 అనేది టైం పీరియడ్ ఇంటూ 8 చేస్తున్నాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని మల్టిప్లై చేస్తున్నాను. అలా చేస్తే 4 తో 2 టైమ్స్, 27 2 టైమ్స్ అంటే 54% అవుతుంది. సో ఇది ఇంట్రెస్ట్ పర్సెంటేజ్. దీనికి 100% యాడ్ చేస్తే 154% అవుతుంది. 924 అనే అమౌంట్ గనక 154% అయినట్లయితే నాకు 100% కనుక్కోవడం కావాలి. అంటే స్టెప్ ఈ విధంగా రాయాలి. గమనించండి. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు క్యాన్సిలేషన్ మాట్లాడదాం. నాకు ఇక్కడ మహా క్యాన్సిల్ అయితే ఏం క్యాన్సిల్ అయిపోతుందని చెక్ చేసుకుంటున్నాను. 2 తో క్యాన్సిల్ చేయగలను, 2 తో 7 టైమ్స్ క్యాన్సిల్ చేయగలను, 2 తో 7 టైమ్స్ క్యాన్సిల్ చేయగలను. ఇక్కడ కూడా అంతే, 2 తో 4 టైమ్స్ క్యాన్సిల్ చేయగలను, 2 తో 6 టైమ్స్, 2 తో 2 టైమ్స్ క్యాన్సిల్ చేయగలను. ఇక్కడ 77 అనే ఆడ్ నెంబర్ వచ్చింది. 77 అనే ఆడ్ నెంబర్ 00ని కట్ చేయలేదు కాబట్టి నాకు ఖచ్చితంగా ఆన్సర్ లో 00 మిగులుతుంది. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 228. The sum of the interior angles of normal octagon is. నార్మల్ ఆక్టాగన్ అంటే రెగ్యులర్ ఆక్టాగన్ కాందని అర్థం అమ్మా. రైట్. ఇప్పుడు నాకు కావాల్సింది సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఆక్టాగన్ అడుగుతున్నాడు. ఆక్టాగన్ అంటే 8 సైడ్స్ ఉంటాయి. జనరల్ గా సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ కనుక్కోవడానికి వాడవలసిన ఫార్ములా n-2 × 180 వాడాలి. ఇక్కడ n ప్లేస్ లో నెంబర్ ఆఫ్ సైడ్స్ తీసుకోవాలి. ఆక్టాగన్ కి 8 ఉంటాయి కాబట్టి 8 తీసుకుంటే సరిపోతుంది. 8 - 2 అంటే 6 అవుతుంది. 6 × 180 చేయాలి. ఆల్రెడీ పక్కన 0 ఉంది కాబట్టి 0 పక్కన పెట్టేస్తున్నాను. 6 × 8 అంటే యూనిట్స్ ప్లేస్ లో 8 వస్తుంది. అవర్ ఆన్సర్ ఎండ్ విత్ 80 అవుతుంది. ఆప్షన్ 4 లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 229. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.9 అని ఉండాలి. అక్కడ గమనించండి అమ్మా, ఆల్రెడీ నేను ప్రీవియస్ బిట్స్ లో మీకు స్క్వేర్ రూట్ చేయటం చెప్పుకొని ఉన్నాను, దాని ప్రకారమే మాట్లాడుతున్నా. ఇప్పుడు ముందు మనం ఏం చేద్దామంటే 9 అనే ఇంటీజర్, 9 అనే పాయింట్ తీసుకొని డెసిమల్ కాకుండా జస్ట్ 9 తీసుకొని స్క్వేర్ రూట్ చేద్దాం. సో 9 పక్కన ఏం చేద్దామంటే ఒక 000 తీసుకుందాం. ఎందుకంటే మొదటి 00 ఒక సెట్, 90 ఒక సెట్. ఇలా తీసుకున్న తర్వాత స్క్వేర్ రూట్ చేసి ఆ తర్వాత మనం డెసిమల్ యాడ్ చేసుకుందాం. ఎప్పుడు మనం చేసే పాయింట్ ఇదే కదా. ఎస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్క్వేర్ నెంబర్సే వాడుకోవాలి. 90కి దగ్గరలో ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఎంత? 81. అంటే 9 టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది, 81 అవుతుంది. నెక్స్ట్ మిగిలింది 9 మిగిలింది. తర్వాత సెట్ అంతా దించేసుకుంటాం, 900 వచ్చేస్తుంది. ఆ తర్వాత కోషెంట్ ని డబుల్ చేయాలి, అంటే 9 అనేది 18 అవుతుంది. ఈసారి కూడా మరలా స్క్వేర్ నెంబర్సే వాడాలి. అంటే 181 1 టైం కానీ 182 2 టైమ్స్ కానీ ఇలా తీసుకోవాలి. మీరు ఆప్షన్స్ లోకి వెళ్ళి చెక్ చేస్తే 9 తో స్టార్ట్ అయిన ఆప్షన్స్ 2 ఉన్నాయి. నేను డెసిమల్ గురించి మాట్లాడట్లేదమ్మా. సో 9 తో స్టార్ట్ అయిన ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఒకటేమో 5, 9 పక్కన 5 ఉంది, ఒకటేమో 9 పక్కన 4 ఉంది. నేను 5 తీసుకొని చెక్ చేస్తా కుదురుతుందా లేదా అని. అంటే 185 5 టైమ్స్ చేసి చూస్తాను. దీనికంటే ఎబో వస్తేనేమో కుదరదు, అప్పుడు అది ఆన్సర్ అవుతుంది. సరే, కరెక్ట్ గా సరిపోను కానీ లేకపోతే బిలో వచ్చినా కూడా కుదురుతుంది. అప్పుడు ఇది సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ముందు మనం 5 టైమ్స్ చేద్దాం. 185 5 టైమ్స్ చేయాలి. గమనించండి అమ్మా, అంటే ఇలాగనే మనం మల్టిప్లై చేయాల్సింది. సో 100 5 టైమ్స్ 500 అవుతుంది. అలాగే 80 5 టైమ్స్ అంటే 400 అవుతుంది. నెక్స్ట్ 5 టైమ్స్ 25 అవుతుంది. అంటే మొత్తం మీద 925 వచ్చింది. నా దగ్గర 900 ఉంది, అంటే 5 టైమ్స్ తీసుకోవడం కుదరదు. సో 184 4 టైమ్స్ దగ్గర కుదురుతుంది. సో 94 తో ఉంది కాబట్టి ఖచ్చితంగా థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 230. The given pie chart represents the expenditure of company in Q3 of 2015. If company XYZ spent 100 lakh crore, then what was the total expenditure on employees income? Employees income అంటే వాళ్ళకి ఎంప్లాయీస్ కి ఇన్కమ్ ఎలా వస్తుంది? వాళ్ళకి ఇచ్చే సాలరీస్ నుంచే కదా. సో సాలరీస్ తీసుకుంటే సరిపోతుంది. 20% ఉంది ఇక్కడ సాలరీస్. ఎందులో? 100 lakh లో. 100 లో 20% అంటే 20 కదా. సో 20 మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ లోకి వెళ్తే సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 231.
న్యూమరికల్ ఎబిలిటీ అడుగుతున్నాడు. ముందు మనం ఏ బ్రాకెట్ క్లియర్ చేయాలంటే ఈ ఓపెన్ బ్రాకెట్ క్లియర్ చేయాలి. సో ఇవి రెండు డినామినేటర్ లో ఉన్న నెంబర్సే. ఈ 6 ఈ 120ని 20 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఈ 5 20ని 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 25 - 4 అంటే 21 అవుతుంది. 21 డివైడెడ్ బై లోకి ఉంది కాబట్టి 105ని 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఇదిగో 47కి 5 యాడ్ చేస్తాము. సో 47కి 5 యాడ్ చేస్తుంటే నేను యూనిట్స్ ప్లేసే మాట్లాడుతున్నా. 7 + 5 అంటే 2 అవుతుంది. డినామినేటర్ లోకి 2 అనే యూనిట్స్ ప్లేస్ వస్తుంది. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 6 ఉంది. 2 అనేది 6 అవ్వాలంటే 3 టైమ్స్ దగ్గర కానీ 8 టైమ్స్ దగ్గర కానీ పాసిబుల్. అంటే ఆన్సర్ ఎండ్ విత్ 8 కానీ లేదా ఎండ్ విత్ 2 కానీ అవ్వాలి. సారీ, ఎండ్ విత్ 3 కానీ అవ్వాలి. ఆప్షన్ లోకి వెళ్తే ఎండ్ విత్ 8 ఎక్కడా లేదు కాబట్టి ఎండ్ విత్ 3 థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 232. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. అమ్మ కొంత డేటా ఇచ్చి మీడియన్ కనుక్కోమంటున్నాడు. అంటే ఇచ్చిన డేటాని ఒక ఆర్డర్ లో రాసుకున్నది. అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అనేది మన ఇష్టం. ఒక ఆర్డర్ లో రాసుకొని మిడిల్ నెంబర్ పిక్ చేస్తే దాన్ని మనం మీడియన్ ఆఫ్ డేటా అని మాట్లాడతాం. మనం ఇప్పుడు ఏమని రాద్దామంటే అసెండింగ్ ఆర్డర్ రాద్దాం. స్మాలెస్ట్ నెంబర్ టు బిగ్గెస్ట్ నెంబర్ రాసుకొని అందులో నుంచి మిడిల్ నెంబర్ తీసుకుందాం. సో మనకి ఇచ్చిన డేటాలో అన్నిటికంటే స్మాలెస్ట్ ఎక్కడ కనిపిస్తుందని చెక్ చేస్తే ఇదిగో 10 దగ్గర కనిపిస్తుంది. గమనించండి అమ్మా, 10 దగ్గర కనిపిస్తుంది. రైట్, 10 రాశాను. తర్వాత చెక్ చేస్తే 11 కనిపిస్తుంది ఇక్కడ. తర్వాత కనుక చెక్ చేసినట్లయితే 11 తర్వాత 12 కనిపిస్తుంది. నోట్ చేస్తున్నా. నెక్స్ట్ 12 తర్వాత చూస్తే 13 2 టైమ్స్ కనిపించింది. నోట్ చేయాలి. సో 13 ఎన్నిసార్లు కనిపిస్తే అన్నిసార్లు నోట్ చేయాల్సిందే. 13 రాసా. నెక్స్ట్ 13 తర్వాత హైయెస్ట్ నెంబర్ చెక్ చేసుకుంటే ఇంకెక్కడుంది 15. 15 2 సార్లు ఉంది. ఆ 2 టైమ్స్ రాసేద్దాం. 15, 15. నెక్స్ట్ ఇంకొకటి పాయింట్ ఏముంది, 15 తర్వాత హైయెస్ట్ నెంబర్ ఎంత ఉందంటే 16 ఉంది. ఎస్, 16 ఎన్ని సార్లు ఉందంటే ఒక్కసారే ఉంది. 16 నోట్ చేసేద్దాం. నెక్స్ట్ 16 తర్వాత ఏముందని చెక్ చేస్తే 18 ఉంది. 18 ఎన్నిసార్లు ఉందంటే ఒక్కసారే ఉంది. 18 రాసేద్దాం. 18 తర్వాత చెక్ చేసుకున్నట్లయితే 20 కనిపిస్తుంది. 20 కూడా నోట్ చేద్దాం. నెక్స్ట్ 20 తర్వాత చెక్ చేస్తే ఇంకా లాస్ట్ హైయెస్ట్ నెంబర్ 27 కనిపిస్తుంది. 27 నోట్ చేద్దాం. ఇప్పుడు వీటన్నిటిలో మిడిల్ నెంబర్ పిక్ చేసుకోవాలి. అసలు ఇవి మొత్తం ఎన్ని నెంబర్స్ అని చూసుకుంటే 2 4 6 8 10 11. సో 11 నెంబర్స్ కి మిడిల్ నెంబర్ చెప్పమంటే ఫస్ట్ 5 లాస్ట్ 5 తీసి 6th నెంబర్ ని చెప్తాం. సో 6th నెంబర్ కావాలంటే ఇక్కడ వరకు 3 నెంబర్స్, 4th నెంబర్, 5th నెంబర్, 6th నెంబర్. సో మీడియన్ ఆఫ్ దిస్ డేటా 15, సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 233. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ 3, 4, 9. ఏ కామా బి కామా సి ఇచ్చి దాని యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ డి కనుక్కోమంటే వాడవలసిన ఫార్ములా BC/A అనే ఫార్ములా వాడుకోవాలి. ఇక్కడ ఏ ప్లేస్ లో ఇది, బి ప్లేస్ లో ఇది, సి ప్లేస్ లో ఇది ఉంది. ఇప్పుడు నేను BC/A రాసుకోవాలి కాబట్టి 4 × 9/3 అని రాసుకోవాలి. ఈ 3 9 ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 4 × 3 అంటే 12 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 234. 30 people can complete one task within 12 days. How much time will it take for 40 people to complete the same task? 30 people కనుక ఒక వర్క్ చేయడానికి 12 days పట్టినట్లయితే ఇదే వర్క్ చేయడానికి 40 people కి ఎన్ని డేస్ పడుతుందని అడుగుతున్నాడు. నేను డైరెక్ట్ ఫార్ములా రాసా. M1D1 = M2D2 అనే ఫార్ములా రాసా. సో క్యాన్సిలేషన్ లో 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 4 తో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. 3 × 3 9, సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 235. The given Venn diagram represent those students who play 3 games, M, N and L. The number of students who play at least 2 games. నన్ను అడుగుతుంది అట్లీస్ట్ 2 గేమ్స్ అని అడుగుతున్నాడు. అట్లీస్ట్ 2 అంటే 2 అయినా ఉండొచ్చు, 2 కంటే మోర్ అయినా ఉండొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అట్లీస్ట్ 2లో 2 కాంబినేషన్ కంపల్సరీ తీసుకోవాలి. ఈ నెంబర్స్ అన్ని తీసుకోవాలి. అలాగే ఆల్ కాంబినేషన్ కూడా తీసుకోవాలి. అట్లీస్ట్ అన్నాడు కాబట్టి 2 ఆర్ మోర్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను రౌండ్ అప్ చేసిన 4 నెంబర్స్ ని యాడ్ చేస్తే మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. ఇక్కడ యాడ్ చేసేటప్పుడు 7 + 9 అక్కడికి 16 అయిపోయింది. 8 + 6 అక్కడికి 14 అయిపోయింది. 16 కి 14 యాడ్ చేస్తే 30 అవుతుంది. సో 30 సెకండ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 236. The total age of mother and daughter is 50 years. 5 years later, mother's age will be 4 times more than age of daughter. Find the present age of daughter. నాకు కావాల్సిన present age of daughter కావాలి. వాడు ఏం చెప్పాడంటే 4 టైమ్స్ అంటున్నాడు. అంటే అక్కడ మనం రేషియో గురించి మాట్లాడొచ్చు కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాం. 5 years later మదర్ అండ్ వాళ్ళ డాటర్ ఎలా ఉన్నారంటే 4:1 రేషియోలో ఉన్నారు. మదర్ అండ్ డాటర్. ఇదంతా ఎప్పుడంటే ఆఫ్టర్ 5 years కాబట్టి +5 అని రాస్తున్నా. ఎస్, మన రేషియో ఎక్కడున్నామో అక్కడికే మన ఏజెస్ కూడా తీసుకురావాలి. సో వీడు ఎప్పుడు చెప్పాడు 50 అనేది ప్రెజెంట్, వాళ్ళని ఆఫ్టర్ 5 years కు తీసుకురావాలి. ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. సో ఒక్కొక్కరికి 5 చొప్పున ఇద్దరి మీద 2 5s 10 కలుస్తుంది. 50 +
10 60 అంటే వాళ్ళు 5 ఇయర్స్ తర్వాత 60 సమ్ లో ఉన్నారు. సో వాళ్ళ యొక్క సమ్ ఎన్ని పార్ట్స్ అంటే 5 పార్ట్స్. సో 65 పార్ట్స్ అయితే డాటర్ యొక్క ఏజ్ కావాలి కాబట్టి 1 పార్ట్ కనుక్కుంటున్నాను. క్యాన్సిలేషన్ లో 12 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది అంటే 12 ఇయర్స్ వస్తుంది. ఇదంతా ఎప్పుడంటే ఆఫ్టర్ 5 ఇయర్స్. నాకు కావాల్సింది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ డాటర్ కావాలి కదా. సో 12 ఇయర్స్ 5 ఏళ్ల తర్వాత అంటే ఇప్పుడు ఎంత అంటే ఒక 5 సబ్ట్రాక్ట్ చేయాలి 12 లో నుంచి. సో 7 వస్తుంది. 7 అనేది 4th ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 237. If there is no solution of 6x square plus 2kx plus k equal to 0, then find the value of k. There is no solution అంటే there is no real solution అని అర్థం. సో అలా గనక ఉన్నట్లయితే డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ 0 అవుతుంది. గమనించాలమ్మా, ఎప్పుడైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి నో రియల్ సొల్యూషన్స్ కనుక ఉన్నట్లయితే బి స్క్వేర్ మైనస్ 4ac లెస్ దెన్ 0 అవుతుంది. ఇక్కడ బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ని బి అని మాట్లాడతాం, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ని ఏ అని మాట్లాడతాం, సి అంటే కాన్స్టెంట్ టర్మ్ అని అర్థం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, బి ప్లేస్ లో ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, 2k ఉంది. బి స్క్వేర్ కావాలి, 2k హోల్ స్క్వేర్ కావాలి అంటే ఏమవుతుంది, 4k స్క్వేర్ అవుతుంది. 4k స్క్వేర్ రాసా. నెక్స్ట్ -4 ఇంటూ ఏ కావాలి, ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, 6 ఉంది. అలాగే సి కాన్స్టెంట్ ఎంత ఉంది, k ఉంది. సో డైరెక్ట్ గా ఏ ప్లేస్ లో 6 ని సి ప్లేస్ లో k తీసుకుంటే 6k అవుతుంది. ఇది లెస్ దెన్ 0 అవుతుంది. గమనించాలమ్మా. ఇప్పుడు 4 ఇంటూ 6 అంటే 24k కదా, -24k ఈ సైడ్ వస్తే +24k అవుతుంది. అంటే 4k స్క్వేర్ లెస్ దెన్ 24k అని మాట్లాడాలి. ఇప్పుడు చూడండి, ఒక k క్యాన్సిల్ అయిపోయింది. ఈ 424 ని 6 టైమ్స్ క్యాన్సిల్ చేసింది. k లెస్ దెన్ 6 అని మాట్లాడాలి. అలాంటి ఆప్షన్ 4th ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 238. If a plus 1 by a equal to 5, then find a cube plus 1 by a cube. ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడుకున్నాం. మరొకసారి, a plus 1 by a గనక x అయినట్లయితే a క్యూబ్ ప్లస్ 1 by a క్యూబ్ కనుక్కోవాల్సి వస్తే డైరెక్ట్ ఫార్ములా x క్యూబ్ మైనస్ 3x అనేది ఫార్ములా. గమనించండి, -3x అనేది ఫార్ములా. ఇక్కడ x ప్లేస్ లో ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. సేమ్ క్వశ్చన్, మనం ఏదైతే నోట్ రాసుకున్నామో అదే క్వశ్చన్. x ప్లేస్ లో 5 ఇచ్చాడు, డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 క్యూబ్ అంటే 125 అవుతుంది. -3x అంటే 3 ఇంటూ 5 15 అవుతుంది. 125 లో 15 తీస్తే 110 మిగులుతుంది. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 239. హౌ మెనీ పెంటగాన్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్? ఈ ఫిగర్ లో ఎన్ని పెంటగాన్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. అంటే 5 సైడ్స్ ఉండేదాన్ని కదా మన పెంటగాన్ అనేది. సో మనం క్లియర్ గా కనుక పిక్చర్ చూసినట్లయితే నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఈ సైడ్ ని ఒక బేస్ గా తీసుకొని మాట్లాడుతున్నా. ఇది ఒక సైడు, ఇది ఒక సైడు, ఇది ఒక సైడ్, అక్కడికి 3 సైడ్స్ అయ్యాయి. ఇది 4th సైడ్, ఇది 5th సైడ్, అంటే అక్కడ పెంటగాన్ అయిపోయింది. సో ఇలా ఎన్ని డ్రా చేయొచ్చు అంటే ఈ మోడల్లో 4 డ్రా చేయొచ్చు. ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి, నేను ఈ సైడ్ ని బేస్ గా తీసుకొని డ్రా చేసా ఒకటి, అలాగే సేమ్ ఈ సైడ్ ని బేస్ గా తీసుకొని డ్రా చేస్తా, మళ్ళీ ఈ సైడ్ ని బేస్ గా తీసుకొని డ్రా చేస్తా, ఈ సైడ్ ని బేస్ గా తీసుకొని ఇలాంటి పెంటగానే డ్రా చేస్తా. అంటే మొత్తం మీద నేను 4 సైడ్స్ ని బేస్ చేసుకొని 4 పెంటగాన్స్ అక్కడికి డ్రా చేయగలను. రైట్, మనకి అక్కడికి 4 వచ్చేసే. గమనించండి, మా గుర్తుపెట్టుకోండి 4 వచ్చింది. నెక్స్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక సైడు, ఇదొక సైడు, అలాగే ఇదొక సైడ్, అక్కడికి 3 సైడ్స్ అయ్యాయి. 4th సైడ్ ఇది, 5th సైడ్ ఇది, ఇది కూడా పెంటగానే కదా. అంటే మీరు క్లియర్ గా మాట్లాడాల్సింది ఇలాంటివి మళ్ళీ బేస్ చేసుకొని ఈ సైడ్ ని బేస్ చేసుకొని డ్రా చేశా. మళ్ళీ ఈసారి ఈ సైడు, మళ్ళీ ఈసారి ఈ సైడు, మళ్ళీ ఈసారి ఈ సైడు, అలా ఎన్ని డ్రా చేయగలనంటే ఇంకొక 4 డ్రా చేయగలను. ఇందాక ఒక 4, ఇప్పుడు ఒక 4, అక్కడికి 8 అయినాయి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ మాట్లాడదాం, వచ్చేయండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఈ సైడ్ ను బేస్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇదొక సైడు, ఇదొక సైడు, అలాగే ఇక్కడికి ఎన్ని అయినాయి, 1 2 3 4 5 అయినాయి. అబ్జర్వ్ చేయండి అమ్మా, ఈ మోడల్లో కూడా నేను 4 పెంటగాన్స్ డ్రా చేయగలను. ఇందాక ఫస్ట్ 4, సెకండ్ టైం 4, థర్డ్ టైం 4, ఈ మోడల్లో ఒక 4 డ్రా చేయగలను. అక్కడికి 12 అయింది. ఇంకేమైనా ఉన్నాయా పాసిబిలిటీ అని చెక్ చేసుకుందాం, వచ్చేయండి. సో అబ్జర్వ్ చేస్తే ఈసారి ఈ బేస్ ని తీసుకున్నాను. ఇదొక సైడు, ఇదొక సైడు, ఇదొక సైడు, అలాగే ఇదొక సైడు, ఇదొక సైడు. ఇప్పుడు కూడా 5 సైడ్స్ వచ్చే చూడండి, పెంటగాన్ లాగా ఉంది కదా. ఇలాగే మళ్ళీ నేను ఎందుకు గీయగలను 4 గీయగలను. సో ఫస్ట్ సెట్ లో 4, సెకండ్ సెట్ లో 4, థర్డ్ సెట్ లో 4, అలాగే 4th సెట్ లో 4, మొత్తం మీద ఎన్ని ఉన్నాయంటే ఇందులో 16 పెంటగాన్స్ ఉన్నాయి. ఆప్షన్ 2 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 240. The sum of the internal angles of common heptagon. నాకు కావాల్సింది హెప్టాగాన్ యొక్క ఇంటర్నల్ యాంగిల్ సమ్ కావాలి. అంటే ఫార్ములా n-2 ఇంటూ 180 వాడాలి. హెప్టాగాన్ అంటే 7 సైడ్స్ ఉంటాయి, n ప్లేస్ లో 7 తీసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ గా 7 - 2 అంటే 5 కదా. సో 5 ఇంటూ 180 చేస్తే సరిపోతుంది. సో పక్కన 0 మిగులుతుంది. 18 5 టైమ్స్ 90, ఫైనల్ ఆన్సర్ 900 అవుతుంది. ఆప్షన్ 1 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 241. 241 లోకి వచ్చేద్దాం.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద టర్మినేటింగ్ ఫ్రాక్షన్? అమ్మ టర్మినేటింగ్ ఫ్రాక్షన్ అంటే రికరింగ్ ఫ్రాక్షన్ కాని దాన్ని టర్మినేటింగ్ ఫ్రాక్షన్ అంటాం. డెసిమల్ తర్వాత ఏదో ఒక పాయింట్ దగ్గర ఎండ్ అయ్యేదాన్ని టర్మినేటింగ్ ఫ్రాక్షన్ అని మాట్లాడతాం. డెసిమల్ తర్వాత ఎక్కడా కూడా ఎండ్లెస్ గా కనుక ఉన్నట్లయితే దాన్ని రికరింగ్ ఫ్రాక్షన్ అని మాట్లాడతాం. సో నాన్ రికరింగ్ ఫ్రాక్షన్స్ అన్ని కూడా టర్మినేటింగ్ ఫ్రాక్షన్స్ కింద తీసుకోవచ్చు. వాడికి కావాల్సిన టర్మినేటింగ్ ఫ్రాక్షన్ కదా, ముందు 9/72 ఇచ్చాడు. సో క్యాన్సిల్ చేస్తే దీన్ని 1/8 అని మాట్లాడొచ్చు. 1/8 ని క్యాన్సిల్ చేద్దాం. సో 1/8 ని కనుక క్యాన్సిల్ చేయాలంటే 0.125 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు ఇంత డైరెక్ట్ గా చెప్పానంటే, సో 100 లో అయితే 12.5 టైమ్స్ 12.5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 1000 లో అయితే 125 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 లో 8 క్యాన్సిల్ అయ్యేది 0.125 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక పక్కన డెసిమల్ తర్వాత ఏ నెంబరు రాదు, ఇక్కడతో ఎండ్ అయిపోయింది కాబట్టి దీన్నే మనం టర్మినేటింగ్ ఫ్రాక్షన్ అని మాట్లాడొచ్చు. మిగతావన్నీ మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇప్పుడు 6th ఎన్నిసార్లు కట్ చేయొచ్చు? 12 టైమ్స్ కట్ చేయొచ్చు. 1/12 ఖచ్చితంగా మీకు అక్కడ రికరింగ్ ఫ్రాక్షన్ వస్తుంది. సో మీరు అలా చెక్ చేసుకుంటే ఇవన్నీ రికరింగ్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఇది ఒక్కటి మాత్రమే నాన్ రికరింగ్ అవుతుంది, ఇదే టర్మినేటింగ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 242. ఇఫ్ G is equal to న్యూమరికల్ ఎబిలిటీ ఇచ్చి G వాల్యూ 1/4 ఆఫ్ G అడుగుతున్నాడు. ఓకే, G కనుక్కొని దాన్ని 1/4 చేయాలి. ముందు మనం ఏం చేద్దాం, ఓపెన్ బ్రాకెట్ క్లియర్ చేయాలి. 12 + 8 అంటే 20, 20/2 అంటే అక్కడికి 10 అవుతుంది. 10 × 14 140. సో 12 96 ని 8 టైమ్స్ కట్ చేస్తుంది. 140 + 8 148 అవుతుంది. ఇందులో 1/4 అంటే 4 తో డివైడ్ చేయటమే కదా. 4 తో డివైడ్ చేసినట్లయితే ఒకసారి ఆగండి, యూనిట్స్ ప్లేస్ లో 8 ఉంది, ఇక్కడ 4 ఉంది. 4 8 అవ్వాలంటే పాసిబిలిటీ 2 టైమ్స్ కానీ 7 టైమ్స్ కానీ పాసిబుల్. అంటే ఆన్సర్ ఎండ్ విత్ 2 కానీ 7 కానీ అవ్వాలి. ఎండ్ విత్ 2 ఎక్కడా లేదు అంటే మిగిలింది ఇంకా 7 కదా. సో ఫైనల్ ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 243. An investment of 1475 is done an annual rate of 4% simple interest for 5 years. How much interest will be received? అమ్మ ఇంత డబ్బులకు వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. 4% చొప్పున 5 years కి. సో 1 year కి 4% చొప్పున 5 years కి 20% వస్తుంది. దేంట్లో 20% వస్తుంది? అక్కడ ఉన్న ప్రిన్సిపల్ లో 20% వస్తుంది. సో ప్రిన్సిపల్ ఎంత? 1475. దీనికి 20% కట్టాలి. 20% అంటే 10% ని డబల్ చేయటం. 1475 కి 10% అంటే 147.5 అవుతుంది. దీన్ని డబల్ చేసినట్లయితే మనకు కావాల్సిన 20% వస్తుంది, కనుక్కుందాం. సో 140 ని డబల్ చేస్తే 280 అవుతుంది. అక్కడికి 7.5 డబల్ చేస్తే 15 అవుతుంది. మొత్తం మీద 295 అవుతుంది. ఆప్షన్ లోకి వెళ్తే సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. 244. Each of the two angles of quadrilateral is 65 degree and the other two angles are equal. Find the angle. నాకు కావాల్సింది ఆ ఈక్వల్ యాంగిల్ ఎంతో కనుక్కోమంటున్నాడు. గమనించండి, ఏ క్వాడ్రిలేటర్ లో అయినా సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఎంత అంటే 360. అందులో ఒక్కొక్క యాంగిల్ 65 అని చెప్తున్నాడు. అలా ఎన్ని యాంగిల్స్ గురించి చెప్పాడు? 2 యాంగిల్స్ గురించి చెప్పాడు. ఒకటి 65 అయితే 2 × 65 అక్కడికి 130 అవుతుంది. మొత్తం సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత ఉండాలంటే 360 ఉండాలి. అందులో 130 2 యాంగిల్స్ వెళ్ళిపోయింది. సో రిమైనింగ్ ఏముంటుందంటే రిమైనింగ్ 30, ఇక్కడ ఒక 2 ఉంది. సో 230 అనేది రిమైనింగ్ 2 ఈక్వల్ యాంగిల్స్ యొక్క సమ్. అందులో నాకు ఒక యాంగిల్ కావాలి అంటే 230ని హాఫ్ చేయాలి అంటే 115 అవుతుంది. సో 115 థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 245. Kiran swims in a 90-meter long pool. Swimming from one end to other end and back on the same path, it covers 360 meters, swimming twice on the straight path. Find the average velocity of Kiran. వాడు మొత్తం మీద ఇంతైతే స్విమ్ చేయగలడు అని చెప్తున్నాడు. సో వాడి యొక్క వేగం లేదా వాడి యొక్క స్పీడ్ చెప్తున్నాడు, అలాగే ఇంత లెంత్ వెళ్ళాడని కూడా చెప్తున్నాడు. నాకు కావాల్సింది యావరేజ్ వెలాసిటీ కావాలంటున్నాడు. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్ గా 360, వాడు వెళ్ళవలసిన టోటల్ లెంత్ ఏమో 360, వాడు వెళ్ళగలిగింది 90. సో కనుక డివైడ్ చేసినట్లయితే 4 మీటర్/సెకండ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్స్ లో మీటర్/సెకండ్స్ అంటున్నాడు కదా. సో నేను కూడా మీటర్/సెకండ్స్ అని మాట్లాడుతున్నా. 4 మీటర్/సెకండ్స్ అవుతుంది. 4th ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 246. బార్ గ్రాఫ్ ఇచ్చాడు. ద గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ద రెవెన్యూ earned ఫ్రమ్ స్టీల్ సేల్స్ ఇన్ ద లాస్ట్ 4 years బై ద కంపెనీ ఏబిసి. నాకు కావాల్సింది లాస్ట్ 4 years లో ఉన్న కంపెనీ యొక్క టోటల్ సేల్స్ అడుగుతున్నాడు. గమనించండి అమ్మా. సో దేంట్లో అడుగుతున్నాడు? ఏబిసిలోనే లాస్ట్ 4 years అడుగుతున్నాడు. క్వశ్చన్ ఇక్కడ ఉంది. హౌ మచ్ విల్ బి ద కంపెనీస్ టోటల్ సేల్ రెవెన్యూ ఇన్ 2015 వరకే అడుగుతున్నాడు. టోటల్ అడగట్లా, 2015 లో అడుగుతున్నాడు. 2015 ఎంత కనిపిస్తుంది? 8 కనిపిస్తుంది. 8 ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 247. The sum of the ages of 6 people A, B, C, D, E and F who worked in a company is 105.
there is a difference of 5 years for all of them. Birth, what is the age of the oldest person? మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటేనేమో, సో వాళ్ళ యొక్క టోటల్ ఎంత అంటే ఏజెస్ టోటల్ 105 చెప్పాడు. అలాగే ప్రతి ఇద్దరికి 5 డిఫరెన్స్ ఉందని చెప్పాడు. అందులో నాకు ఓల్డెస్ట్ పర్సన్ యొక్క వెయిట్ ఏజ్ కావాలి అని అడుగుతున్నాడు. ఇది నా క్వశ్చన్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం మీద 6 మెంబర్స్ ఉన్నారు, 2 3 4 5 6. సో ప్రతి ఇద్దరికి 5 గ్యాప్ ఉంది అంటున్నాడు. అంటే కామన్ డిఫరెన్స్ ఉన్న నెంబర్స్ అని అర్థం. కామన్ డిఫరెన్స్ ఉన్న నెంబర్స్ కి ఎప్పుడు యావరేజ్ అంటే మిడిల్ నెంబర్ అవుతుంది. సో మిడిల్ నెంబర్ కావాలంటే ఇక్కడ 3 అక్కడ 3 వదిలేస్తే మిడిల్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. సో ఈ 6 యావరేజ్ ఎక్కడ ఉంటుందంటే థర్డ్ నెంబర్ కి ఫోర్త్ నెంబర్ కి ఇన్ బిట్వీన్ ఉంటుంది. రైట్. ఇప్పుడు మొత్తం ఎంత ఇచ్చాడు? సమ్ 105 ఇచ్చాడు. దీన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 6 తో డివైడ్ చేస్తే వాళ్ళ యావరేజ్ తెలుస్తుంది. ముందు 3 తో క్యాన్సిల్ చేద్దాం. 3 తో 2 టైమ్స్, 3 తో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 3 తో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 35/2 అంటే 17.5 అవుతుంది, 17.5 అవుతుంది. సో 17.5 అనేది వాళ్ళ యొక్క యావరేజ్ అవుతుంది. థర్డ్ పర్సన్ కి ఫోర్త్ పర్సన్ కి ఇన్ బిట్వీన్ ఉన్న నెంబర్ ఎంత అంటే 17.5. మీరు క్లియర్ గా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళిద్దరికి మధ్య గ్యాప్ ఎంత? 5 గ్యాప్ ఉంటుంది. అంటే దాని అర్థం థర్డ్ పర్సన్ నుంచి యావరేజ్ కి ఒక 2.5 గ్యాప్, యావరేజ్ నుంచి ఫోర్త్ పర్సన్ కి ఒక 2.5 గ్యాప్ ఉంటుందని అర్థం. టోటల్ గ్యాప్ 5. సో థర్డ్ పర్సన్ యావరేజ్ అంటే మిడిల్ నెంబర్ కదా, సో థర్డ్ పర్సన్ నుంచి యావరేజ్ కి ఒక 2.5 గ్యాప్, అలాగే యావరేజ్ నుంచి ఫోర్త్ పర్సన్ కి ఒక 2.5 గ్యాప్. సో నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ 17.5 కంటే ఇంకొక 2.5 ఎక్కువగా ఉంటాడు. సో యాడ్ చేస్తే 20 అవుతుంది ఈ పర్సన్ ది, తర్వాత పర్సన్ ది 25 అవుతుంది, తర్వాత పర్సన్ ది 30 అవుతుంది. నాకు కావాల్సింది ఓల్డెస్ట్ పర్సన్ కదా, అంటే పెద్దవాడు కావాలి, 30 years థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. లేదు మేడం నేను ఫస్ట్ పర్సన్ ఎక్స్ అనుకుంటాను, తర్వాత పర్సన్ x+5 అనుకుంటాను, తర్వాత పర్సన్ x+10 అనుకుంటాను, తర్వాత పర్సన్ x+15 అనుకుంటాను, తర్వాత పర్సన్ x+20 అనుకుంటాను. ఇలా 20 ఇలా నాకు ఎంతమంది కావాలి? 6 మెంబర్స్ కావాలి కదా, అంతవరకు తీసుకుంటా. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, ఫిఫ్త్ పర్సన్. సో నెక్స్ట్ 6th పర్సన్ కావాలి, x+25 అనుకుంటాను. వీళ్ళందరి మొత్తం సమ్ యాడ్ చేస్తే 105 అవుతుంది. నేను ఈ స్టెప్ లో ఎక్స్ కనుక్కుంటాను. నాకు కావాల్సింది x+25 కాబట్టి ఎక్స్ కనుక్కున్న తర్వాత దానికి 25 యాడ్ చేసి ఆన్సర్ చెప్తానన్నా కూడా ఓకే. కానీ ఇలా చేసినట్టయితే కొంచెం టైం పడుతుంది, అలా చేస్తే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. వచ్చేయండి బిట్ నెంబర్ 248. The following chart gives information about the total expenditure data of public sector company ABC during fiscal year 2015. అది ఫైనాన్షియల్ ఇయర్ అనుకుంటా, 2015-16. క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. హౌ మచ్ ద కంపెనీ స్పెంట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ 15-16. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అడుగుతున్నాడు. ఎంత కనిపిస్తుంది అంటే 20 కనిపిస్తుంది. సో 20 అనేది ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 249. The product of the first two of 3 prime numbers is 1147. And the product of the last 2 is 1517. Find out these prime numbers. నాకు కావాల్సింది మొత్తం 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయంట, అవే కనుక్కోమంటున్నాడు. అందులో ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఇచ్చాడు, లాస్ట్ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఇచ్చాడు. ఆ 3 నెంబర్లు ఏవో కనుక్కోమంటున్నాడు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ని మనం త్రూ ఆప్షన్ చేద్దాం. సో ఎలా చేద్దామని ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మన దగ్గర మొదటి రెండింటిని మల్టిప్లై చేస్తే 1147 రావాలి. సో ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే 1147 వస్తుందో లేదో చూద్దాం. అసలు ఇంతకీ 1147 లో మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 మల్టిపుల్ కనిపిస్తుందా అంటే ఇదిగో ఇంతవరకు 3 మల్టిపులే, కానీ 7 నాన్ 3 మల్టిపుల్ కదా. అంటే ప్రొడక్ట్ లో 3 మల్టిపుల్ లేదు అంటే ఏ నెంబర్ లో 3 మల్టిపుల్ లేదని, ఫస్ట్ నెంబర్ లో 3 మల్టిపుల్ లేదని, సెకండ్ నెంబర్ లో కూడా 3 మల్టిపుల్ లేదని. కానీ ఫస్ట్ ఆప్షన్ లో 21 అనేది 3 మల్టిపుల్ కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోతుంది. సేమ్ రీజన్ ప్రకారం థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ మన ఆన్సర్ అవుతుంది. మీరు సెకండ్ ఆప్షన్ కనుక చెక్ చేసి ఫోర్త్ ఆప్షన్ కనుక చెక్ చేస్తే మొదటి 2 నెంబర్స్ ఈక్వల్ గానే ఉన్నాయి. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఫస్ట్ 2 నెంబర్స్ 1147 వస్తుంది. మనం అక్కడ చెక్ చేయక్కర్లా. నాకు లాస్ట్ 2 నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే 1570 రావాలి. సో నాకు లాస్ట్ 2 నెంబర్స్ అంటే ఇవి, ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. కొంచెం సేపు ఇది 60 అనుకుందాం, ఇది 30 అనుకుందాం. 30 60 టైమ్స్ చేస్తేనే 1800 వచ్చింది. నాకు 15 సంథింగ్ రావాలి, 1517 రావాలి. నాకు ఇక్కడ రెండింటిని మల్టిప్లై చేసి అవి కూడా 31 61 అనుకుంటే 1800 వచ్చింది. నాకు 1500 చేంజ్ కావాలి కాబట్టి ఇది కూడా కుదరదు. ఫైనల్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 250. Rima bought a car for 75,000. She spent 10,000 on its repair. Later she sold this car to Chiru at 15% profit. Chiru sold it to Ritu at 10% profit. How much did Ritu spend to buy this car? ఫైనల్ గా రీతు ఎంత కట్టింది అని అడుగుతున్నాడు. గమనించండి అమ్మా. ఇనీషియల్ గా 75,000 పెట్టుకొని దానిపైన 10,000 రిపేర్ ఖర్చు చేసిందంటే ఓవరాల్ గా రీమాకి పడిన కాస్ట్, కార్ కాస్ట్ 85,000 రూపీస్ పడిందని.
85,000 పైన 15% ప్రాఫిట్ వచ్చేటట్టు చిరుకు అమ్ముకుంది. 15% ప్రాఫిట్ కనుక్కోవాలంటే 10% కనుక్కొని దాని 5% కూడా కనుక్కొని రెండింటిని యాడ్ చేస్తే 15% వస్తుంది. సో 10% ఈజ్ 8,500 అవుతుంది. అలాగే 5% కనుక్కోవాలంటే 8,500లో హాఫ్ అంటే 4,250 అవుతుంది. సో ఈ రెండింటి యొక్క టుగెదర్ చేస్తే 15% వస్తుంది. అంటే 12,750 వచ్చింది. సో ఈ 15% ప్రాఫిట్ వచ్చేటట్టు చిరుకు అమ్ముకుంది. సో చిరు మొత్తం మీద పే చేసింది ఎంత అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత నెంబర్ వస్తుందో అంత పే చేశాడు. సో 750 అలాగే 7 అలాగే 9 ఇంత పే చేశాడు. తర్వాత దీని మీద 10% ప్రాఫిట్ వచ్చేటట్టు రీతుకు అమ్ముకున్నారు. సో రీతు ఎంత కట్టింది అనేది కావాలి కాబట్టి దీనికి 10% వాల్యూ కలిపితే సరిపోతుంది. సో దీనికి 10% కలపడం అంటే 9,775 యాడ్ చేసుకోవటమే కదా. ఈ నెంబర్ యొక్క 10% కనుక్కోవడం అంటే 9,775 అవుతుంది. సో యాడ్ చేస్తే 5 అవుతుంది. 5 + 7 అంటే 12 అవుతుంది. 7 + 7 + 1 అంటే 15 అవుతుంది. అలాగే 10 + 7 అంటే 17 అవుతుంది. 9 + 1 అంటే 10 అవుతుంది. ఫైనల్ గా 107525 ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 251. 3 pipes are connected to a tank. The first pipe fills the tank in 30 minutes and the second pipe fills the tank in 45 minutes. While the third pipe is to empty the tank is filled in 27 minutes when all 3 pipes are open. In how many minutes the third pipe will empty the tank? క్లియర్ గా క్వశ్చన్ చూసినట్లయితే మొత్తం 3 పైప్స్ ఉన్నాయి. అందులో మొదటి 2 ఇన్లెట్స్, మూడోది అవుట్లెట్. 3 కలిసి వర్క్ చేసినట్లయితే 27 మినిట్స్ పడుతుంది వర్క్ ఫినిష్ అవటానికి. అందులో మొదటి దానికి 30 మినిట్స్, రెండో దానికి 45 మినిట్స్ పడుతుంది. మరి మూడో పైపు పట్టే టైం ఎంత అని అడుగుతున్నాడు. వాస్తవానికి మనం ఏం చేయాలంటే టోటల్ వర్క్ లో నుంచి వీళ్ళిద్దరిని తీసేస్తే మూడో పైప్ యొక్క వర్క్ వస్తుంది. వీళ్ళిద్దరిని కలపాలి కదా, అందుకోసం ముందుగానే మనం ఏం మాట్లాడదామంటే సో 45కి 30కి రెండింటిని ఇద్దరిని కలుపుదాం. వాళ్ళిద్దరు ఎఫిషియన్సీ తీసుకుని యాడ్ చేద్దాం. అంటే వాళ్ళిద్దరూ కలిసి టోటల్ గా ట్యాంక్ ఫిల్ అవడానికి ఎంత టైం పడుతుందో తెలుసుకుందాం. సో 1/45 + 1/30 చేస్తున్నాను, గమనించండి. వాళ్ళ ఎఫిషియన్సీలు యాడ్ చేస్తున్నాను. 45కి 30కి ఎల్సిఎం ఎంత అంటే 90. సో 90లో 45 ఎన్నిసార్లు 2 టైమ్స్, 30 ఎన్నిసార్లు 3 టైమ్స్, 2 + 3 అంటే 5, 5 19, 18 టైమ్స్ కట్ చేస్తుంది. సో వాళ్ళిద్దరికి 18 మినిట్స్ పడుతుంది. ముగ్గురికి అయితే 27 మినిట్స్ పడుతుంది. సో వాళ్ళ ముగ్గురి వర్క్ లో నుంచి వీళ్ళిద్దరి టుగెదర్ తీసేద్దాం. అప్పుడు కూడా ఎఫిషియన్సీసే తీసేయాలి. సో 1/27 లో నుంచి 1/18 తీస్తున్నాను. అప్పుడు థర్డ్ పైప్ యొక్క వర్క్ వస్తుంది. 27కి 18కి ఎల్సిఎం ఎంత 54 కదా, 54. 27 2 టైమ్స్, 18 3 టైమ్స్. 2 - 3 అంటే -1. మైనస్ ఎందుకు వచ్చింది అంటే అది అవుట్లెట్ కదా, అందుకని మైనస్ వచ్చింది. సో -1/54. సో 1/54 ఎఫిషియన్సీ. నాకు కావాల్సిన టైం కదా, ఇన్వర్స్ రాయాలి అంటే 54 మినిట్స్ పడుతుంది అవుట్లెట్ కి. సో ఆప్షన్ 3 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 252. In Fibonacci series, each number is defined as fn equal to fn - 1 plus fn - 2. ఇక్కడ మైనస్ అని ఉండాలి, గమనించండి అమ్మా. If the first 2 numbers in the sequence are 0 and 1, that is f0 equal to 0 and f1 equal to 1, then find out the 10th number in the sequence. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే అసలు నాకు ఏదైనా ఒక నెంబర్ కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ f5 కావాలి అంటే నాకు ఇక్కడ ఇచ్చిన పాయింట్ f5 - 1 తెలియాలి అంటే 4th నెంబర్ తెలియాలని. 5 - 1 అంటే 4 కదా. సో 4th నెంబర్ తెలియాలి. ప్లస్ fn - 2 అంటే f5 - 2 అంటే 3rd నెంబర్ తెలియాలి. సో నాకు 5th నెంబర్ కావాలంటే దాని ముందు ఉన్న 2 నెంబర్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. గమనించండి అమ్మా. ఆల్రెడీ నా దగ్గర f0 = 0 అని ఉంది, నోట్ చేస్తున్నా. అలాగే f1 = 1 అని ఉంది. ఇప్పుడు నాకు f2 కావాలంటే దాని ముందు ఉన్న 2 నెంబర్స్ యాడ్ చేసుకోవాలి. 0 + 1 1. అలాగే f3 కావాలి అంటే దాని ముందు ఉన్న 2 నెంబర్స్ యాడ్ చేసుకోవాలి 2. f4 కావాలంటే 3 అవుతుంది. అలాగే f5 కావాలి అన్నట్లయితే 5 అవుతుంది. అలాగే f6 కావాలి అంటే 5 + 3 8 అవుతుంది. f7 కావాలి అంటే 8 + 5 13 అవుతుంది. నెక్స్ట్ f8 కావాలి అంటే 13 + 8 21 అవుతుంది. f9 కావాలి అంటే 21 + 13 యాడ్ చేస్తే 34 అవుతుంది, 34. నెక్స్ట్ f10 కావాలి అంటే ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే 55 అవుతుంది. సో 10th నెంబర్ ఇస్ 55, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 253. The speed of the boat is 12 km/h in still water. If the boat covers a distance of 38 km in 4 hours in the opposite direction of the water stream, what will be the speed of the stream in km/h? నాకు ఇక్కడ m వాల్యూ ఇచ్చేశాడు.
అలాగే అప్ స్ట్రీమ్ లో 38 కిలోమీటర్ వెళ్ళటానికి ఆపోజిట్ అంటున్నాడు కాబట్టి అప్ స్ట్రీమ్ అని మాట్లాడుతున్నా. సో ఆపోజిట్ లో 38 కిలోమీటర్ వెళ్ళటానికి 4 అవర్స్ పడుతుంది అని చెప్తున్నాడు. డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, డిస్టెన్స్ బై టైం రాస్తే స్పీడ్ వస్తుంది. ఇది ఏ స్పీడ్ అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది. సో 38/4 రాస్తే వచ్చేది అప్ స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ కి ఫార్ములా m-s అని, ఆల్రెడీ m వాల్యూ 12 అని ఇచ్చేశాడు. నాకు s తెలీదు, నన్ను కనుక్కోమన్నాడు, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ కనుక్కోమన్నాడు, అంటే s కనుక్కోమన్నాడు అని అర్థం. సో 4 తో కనుక క్యాన్సిల్ చేసినట్లయితే 2 తో క్యాన్సిల్ చేయగలను. 2 తో ఎన్నిసార్లు క్యాన్సిల్ చేయగలను? 19 టైమ్స్ క్యాన్సిల్ చేయగలను. 19/2 అంటే ఏమని మాట్లాడొచ్చు? సో 9.5 అని మాట్లాడొచ్చు. 12 లో ఎంత తీస్తే 9.5 వస్తుంది అంటే 2.5 తీస్తేనే కదా. సో 12 మైనస్ 9.5 అంటే 2.5 అవుతుంది. s is equal to 2.5. ఆప్షన్ 3 అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 254. The ratio of the average of the first 3 and last 2 in a group of 5 people is 9:7. If the difference in average is 12 years, then what will be the average of 5 people? మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం 5 పీపుల్ ఉన్నారు. అందులో ఫస్ట్ 3 పీపుల్ యొక్క యావరేజ్ పార్ట్స్ 9 పార్ట్స్, అలాగే లాస్ట్ 2 యొక్క యావరేజ్ పార్ట్స్ 2 పార్ట్స్. వాళ్ళ యావరేజెస్ మధ్య డిఫరెన్స్ 12 అంటే 2 పార్ట్స్ 12 అని ఇచ్చేశాడు. సో ఈచ్ పార్ట్ 6 అవుతుంది. 9 పార్ట్స్ 9 6 టైమ్స్ 54 అవుతుంది. ఈ 54 ఫస్ట్ 3 పీపుల్ యొక్క యావరేజ్. అలాగే ఈచ్ పార్ట్ 6 చొప్పున 7 పార్ట్స్ 7 6 టైమ్స్ 42. ఈ 42 అనేది లాస్ట్ 2 మెంబర్స్ యొక్క యావరేజ్. నాకేం కావాలి అన్నట్లయితే 5 పీపుల్ యొక్క టోటల్ యావరేజ్ కావాలి. ఇది 3 పీపుల్ యొక్క సమ్, ఇది 2 పీపుల్ యొక్క సమ్, మొత్తం కలిపితే 5 పీపుల్ యొక్క టోటల్ వస్తుంది. బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 తో డివైడ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. గమనించాలి, ఎప్పుడైనా 5 తో డివైడ్ చేయటం అంటే 2/10 చేయటం అని అర్థం. 2/10 అన్నా 5 తో డివైడ్ చేయటం అన్నా ఒకటే. సో ఇప్పుడు నేను క్యాన్సిలేషన్ చేస్తున్నప్పుడు నాకు ఆప్షన్స్ లో ప్రతి చోట డెసిమల్ కనిపించింది. ఎందుకంటే డినామినేటర్ లో 10 ఉంటుంది కాబట్టి డెసిమల్ ఉందని అర్థం. సో ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ మాట్లాడుతున్నాను. 4 + 2 అంటే 6 అవుతుంది. 6 × 2 అంటే 2. అవర్ ఆన్సర్ ఎండ్ విత్ 0.2 అవ్వాలి. ఆప్షన్ లోకి వెళ్తే సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 255. LCM of 2 natural numbers is 432. What will be the HCF of these 2 numbers? ఎప్పుడైనా ఈ రెండు నెంబర్ల యొక్క ఎల్సిఎం లేదా కొన్ని నెంబర్స్ యొక్క ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ కూడా డివైడ్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ ఆల్రెడీ ఎల్సిఎం 432 తెలుసు, నాకు హెచ్సిఎఫ్ కావాలి అంటున్నాడు. సో 432ని డివైడ్ చేయగలిగే నంబరే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ లోకి వచ్చాను. 432లో నాకు 3 మల్టిపుల్ కనిపిస్తుంది, అంటే కామన్ ఫ్యాక్టర్ కావాలి దానికి దీనికి కూడా. సో 3 మల్టిపుల్ కనిపిస్తుంది, కానీ 32లో 3 మల్టిపుల్ లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. 34లో కూడా సేమ్ రీజన్ ప్రకారం ఆన్సర్ కాదు. 26 కూడా ఆన్సర్ కాదు. ఫైనల్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 256. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివైడెడ్ బై 9? 9 తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఏవి అంటున్నాడు. సో 9 తో డివైడ్ అవటం అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ కనుక చేస్తే అది 9 తో కట్ అయితే సరిపోతుంది. గమనించాలి, మనం ఏం చేద్దామంటే ఈ నెంబర్ మొత్తంలో యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడ 9 వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 1 అంటే 2, 2 + 2 అంటే 4, 4 + 5 అంటే 9. సో ఇంతవరకు యాడ్ చేస్తే 9 వచ్చింది. 9 మల్టిపుల్ కాబట్టి కొట్టేసా. రిమైనింగ్ నెంబర్ 6 ఉంది. 6 9 మల్టిపుల్ కాదు, అంటే టోటల్ నెంబర్ 9 మల్టిపుల్ కాదు, తీసేద్దాం. నెక్స్ట్ వచ్చాను, ఇక్కడ చూడండి 9 ఈజ్ 9 మల్టిపుల్, తీసేద్దాం. 4 + 5 ఈజ్ 9 మల్టిపుల్. రిమైనింగ్ నెంబర్స్ ఆర్ 6 and 3. యాడ్ చేస్తే 9 మల్టిపుల్. అంటే ఓవరాల్ గా 9 మల్టిపుల్ ఉన్న నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ ఆప్షన్ మనకు కావాల్సిన 9 మల్టిపుల్. అవర్ ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 257. A train starts from a station at the speed of 40 km/h. After 2 hours, another train starts from the same station in the same direction at a certain speed. If the second train catches the first train in 4 hours, then what is the speed of the second train? నాకు కావాల్సిన సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ కావాలి. సెకండ్ ట్రైన్ ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసిందంటే 4 hours ట్రావెల్ చేసింది. ఈ 4 hours పాటు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో తెలిస్తే డిస్టెన్స్ బై టైం వేస్తే స్పీడ్ తెలుస్తుంది. గమనించాలి, ఆల్రెడీ సెకండ్ ట్రైన్ ట్రావెల్ చేసిన టైం ఉంది 4 hours అని. నాకు సెకండ్ ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కావాలి. సెకండ్ ట్రైన్ ఎవరిని క్యాచ్ చేసింది? ఫస్ట్ ట్రైన్ క్యాచ్ చేసింది. అంటే ఫస్ట్ ట్రైన్ ఎంత డిస్టెన్స్ వెళ్ళిందో అది కనుక్కుంటే సెకండ్ ట్రైన్ యొక్క డిస్టెన్స్ అదే అవుతుంది. సో ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఉంది 40 అని. అలాగే 2 hours తర్వాత సెకండ్ ట్రైన్ బయలుదేరింది. సో సెకండ్ ట్రైన్ బయలుదేరి 4 hours తర్వాత క్యాచ్ అయింది. అంటే మొత్తం మీద ఫస్ట్ ట్రైన్ 6 hours ట్రావెల్ చేసిందని అర్థం. సో 1 hour కి 40 చొప్పున 6 hours పాటు 6 × 40 240 డిస్టెన్స్ వెళ్తుంది. సో సెకండ్ ట్రైన్ యొక్క డిస్టెన్స్ కూడా 240నే. టైం ఎంత అంటే 4. డిస్టెన్స్ బై టైం రాశాను కాబట్టి స్పీడ్ వస్తుంది. క్యాన్సిల్ చేస్తే 60 అవుతుంది. సో 60 సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. వెళ్దాం. బిట్ నెంబర్ 258. The number of students in 3 groups G1, G2 and G3 of college is 20, 40 and 60 respectively.
The average marks obtained by G1, G2 and G3 are 50%, 60% and 70% respectively. The average marks of all the students of the college are clear గా క్వశ్చన్ చూస్తున్నట్లయితే G1, G2, G3 అనే గ్రూప్స్ లో ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 20, 40, 60 అని చెప్తున్నాడు. సో వాళ్ళకు వచ్చిన మార్క్స్ పర్సెంటేజ్ చెప్తున్నాడు 50%, అలాగే 60%, అలాగే 70%. వాళ్ళ టోటల్ మనకు తెలియదు కాబట్టి టోటల్ మార్క్స్ ఎప్పుడు కూడా మనం 100 అనుకుంటాం కాబట్టి 100కి 50% అంటే 50 మార్క్స్, 60 మార్క్స్, 70 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో మొత్తం మీద 20% కి 50 మార్క్స్ చొప్పున 20 50s 1000 మార్క్స్ వచ్చాయి వాళ్ళ వరకు టోటల్ గా. అలాగే 40 స్టూడెంట్స్ కి 60% అంటే 60 మార్క్స్ చొప్పున 40 60 టైమ్స్ 2400 మార్క్స్ వచ్చాయి. అలాగే నెక్స్ట్ మాట్లాడండి 60 స్టూడెంట్స్ కి 70% అంటే 70 మార్క్స్ చొప్పున 70 60 టైమ్స్ 4200 మార్క్స్ వచ్చాయి. నాకు కావాల్సింది ఈ 3 గ్రూప్స్ యొక్క యావరేజ్ మార్క్స్ అడుగుతున్నాడు కదా. సో టోటల్ మార్క్స్ బై నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వేస్తే సరిపోతుంది. సో టోటల్ ఎంత అని యాడ్ చేసినట్లయితే 00 వస్తుంది, ఇక్కడేమో 6 వచ్చింది, ఇక్కడేమో 7 వచ్చింది. సో టోటల్ మార్క్స్ ఆర్ 7600 మార్క్స్ వచ్చేసాయి. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 20, 40 ప్లస్ 60 అంటే మొత్తం 120 అయింది. సో 120 తో డివైడ్ చేయాలి. 0 క్యాన్సిల్ అయిపోయింది. 12 తో డివైడ్ చేస్తే 12 తో 6 టైమ్స్ 72 అవుతుంది. ఇంకా రిమైనింగ్ 40 మిగిలింది. 40లో మహా పోతే 12 3 టైమ్స్ వరకు పోతుంది. వాడు అప్రాక్సిమేషన్ అడుగుతున్నాడు కదా, 63 అవుతుంది. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.